ప్రవక్తలు బ్రతుకున్నంత కాలము దేవుడు ఏమేమి ఆదేశించారో అదే బోధించుకుంటూ వెళ్ళారు. So the prophets were only preaching whatever God had told them to tell. అలాగే చనిపోయే ముందు చివరి మాటలు కూడా వాళ్ళు జరిగేది జరగబోయేది కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. Even in their final stages they were only telling the things that's going to come, and the warnings also were given to the people. ప్రవక్తలు కూడా వాళ్ళు చనిపోయే ముందు మనందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం కాదు, మనల్ని బ్రతికించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. Now the prophets are giving a warning so that we would live. It is not meant for us to be punished. ఒక ప్రవక్త ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. One of the prophets said like this: నా తర్వాత తరం వాళ్ళందరూ కూడా దేవునికి అనుకూలంగా ఉంటారా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. This prophet said, will the people after my dying, will they really be living in the Lord? వాళ్ళు నాకు అనుగుణంగానే ఉంటారా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. He made a statement, will they live according to God's standards? అతను ఎవరు? Who is this person? ఒక రచయిత. He is a writer. అలాగే గాయకుడు. And he was also a singer. అదే కాదు ప్రవక్త. He was also a prophet. అదే కాదు రాజు. Not only that, he was also a king. అంటే ఇన్ని పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాడు అని అంటే ఆ ఇంటికి, దేవుని ఇంటికి ఎంత నమ్మకంగా, ఆయన హృదయానికి ఎంత దగ్గరగా ఉండుంటాడు. He was so faithful to the Lord. He was really following all God's heart very closely. దావీదు ఎప్పుడూ కూడా మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, హృదయం దగ్గరికి వెళ్ళాడు. Now David went very close to the heart of God. ఎందుకంటే దావీదు మనుషుల నోట్లో లేడు, మనుషుల హృదయాల్లో ఉన్నాడు. So David was not in the close with people. He was very close to their hearts, in their mouths. అందుకే తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. That's the reason he was able to safeguard his kingdom. అటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చారంటే ఆలోచించండి. Now that's the reason God had given him so much of prophetic promises, because he was very close to God's heart. కాబట్టి దావీదు చివరి మాటలు ఎలా రచించాడో చూపిస్తాను నేను. Let us see what were the final words of David in his psalm. అది రచించడమనే కాదు, అది ఒక ప్రవచనం కూడా. It was not only a psalm, but it was also a అది ఒక prophecy. కీర్తన కూడా. It was a song also. రచించినప్పుడు ఒక రైటర్ గా చెప్పాడు. While writing, he portrayed himself as a writer of that. గాయకుడు కాబట్టి ఆ ఏదైతే అతను రచించాడో దాన్ని పాడుతూ, కీర్తన పాడుతూ చెప్పుకుంటూ వెళ్ళాడు. And since he was also a singer, he was putting it in the format of singing. అలాగే పాటగానే, కీర్తనగానే కాదు, అతను చేసింది ఒక ప్రవచనాన్ని ప్రపంచం మీదకి రిలీజ్ చేశాడు. So not only writing, not only singing, but he also pronounced a prophecy to all of us. అలాగే తన ఆ రాజుగా అతను పరిపాలించి, రాజుగా అతను తీసుకున్న ఆశీర్వాదాన్ని, ఆ ప్రవచనాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయ కలిగి ఉన్నాడు. He was determined that all the words spoken by him would be fulfilled as a king also. ఎందుకంటే యాకోబు దేవుని చేత అభిషక్తుడై ఆధిపత్యం నొందినవాడు. He was following the footstep of his forefathers, that of Jacob. చూడండి 2 Samuel 23:1. రెండవ సమూయేలు 23వ అధ్యాయము మొదటి వచనము. 2 Samuel chapter 23:1. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహా ఆధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దీనంతటికి కారణము అతని యొక్క సాక్ష్యము. All this was his wonderful testimony that he had. దేవుడు అతని జీవితంలో చేసిన గొప్ప కార్యాలను అతను జ్ఞాపకము చేసుకుంటూ, తన గురించి రచించుకుంటూ, తన గురించి కీర్తన గానము దేవుడి దగ్గర కీర్తన చేస్తున్నాడు. ఇదంతా జరిగింది మీ వల్లనే అని. These were the last words of David, highlighting God, telling that it is all the things that took place in my life is only because of you. ఇందులో ఏం కనబడుతుంది మనకి? What do you see in this? ఇప్పుడే చెప్పానుగా, రాజుగా కనిపిస్తున్నాడు, ప్రవక్తగా కనిపిస్తున్నాడు, రచయితగా కనిపిస్తున్నాడు, గాయకుడిగా కనిపిస్తున్నాడు. We see him as a king, we see him as a prophet, we see as a writer, we see as a person who's singing also. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఇటువంటి జీవితం జీవించాలి.
Now this is how your lives also should be, ఎందుకంటే రాజవంశంలో యాజకత్వం చేసేవారుగా మీ జీవితాలు ఉండాలి. because your life should be so much that should be like a royal priesthood. నువ్వు ఇంజనీర్ వై ఉండొచ్చు, You might be an నువ్వు engineer, డాక్టర్ వై ఉండొచ్చు, you might be a నువ్వు doctor, ఏ జాబ్ అయినా చేయి, you do whatever కానీ profession నువ్వు you are in. జీవించే జీవితము రాజవంశంలో యాజకత్వం చేసేవాడుగా నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు రాజుగా నిలబడగలుగుతావు. But above all, you should be like a royal priesthood. Only then you can stand in front of kings and princes. అలాగే నిన్ను నువ్వు ప్రవచించుకుంటూ అనేక మందికి నువ్వు ప్రవచనం చెప్పేవాడుగా నువ్వు జీవించాలి అని అంటే దేవుడు వాక్యానుసారం జీవిస్తేనే నువ్వు జీవించగలుగుతావు. Only when you perform the word of God in your life, only then you can speak prophecy about yourself and also prophesy to the people. దేవుడు దావీదును ఎన్నుకున్నప్పుడు దావీదు పాపంలో లేడు. When God selected David, David was not living in sin. అప్పుడు కూడా మంచి ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వాడే. కోపం గాని, ద్వేషం గాని, పగ గాని, ప్రతీకారం గాని, బూతులు గాని, అబద్ధాలు గాని అతనిలో లేవు. He never had any bad qualities like telling lies or fighting or anything at that time also when God selected him. చూడండి 1 Samuel 16 verse 12 and 13. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12, 13 వచనములు. 1 Samuel chapter 16 verses 12 and 13. అతడు వాని పిలువనంబించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దేవుడు ఏమని పలికారు? What did the Lord say? నేను కోరుకున్నవాడు ఇతడే. The Lord said, this is the one, anoint him. అందుకే దావీదు ఒక రచయితగా ఏమని రచించాడు అక్కడ? So what did David as a writer? యాకోబు దేవుని చేత అభిషక్తుడై ఆధిపత్యము నొందినవాడును అని పలికించుకున్నాడు. He was told, he was writing about himself, about the God of Jacob, was in his God also. అభిషేకము పొందుకున్నాడు. He received the anointing. దానిని బట్టి చూస్తే దావీదులో ఎంత మంచి ప్రవర్తన ఉందో చూడండి. Consider the wonderful qualities that David had. దేవుడే సాక్ష్యం పలికారు ఏమని? నేను కోరుకున్నవాడు ఇతడే. The Lord God himself said, this is the one whom I have chosen, anoint him. నేను కోరుకున్నవాడు ఇతడే అంటే దానికి అర్థం ఏమండి? What is the meaning when God himself says, this is the one whom I have selected? దేవుడి ఇష్టముతో, దేవుడి చిత్తముతో జరిగించిన అభిషేకము. This was an anointing against God's perfect will, and God was well pleased. కాబట్టి ఆ రోజు నుండి దేవుని ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను అనంటే, బలముగా వచ్చిన తర్వాత దావీదు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి జయం చేకూర్చబడింది. And the Spirit of the Lord came powerfully upon David from that day on. That's the reason he was able to do great exploits. ఇక్కడ దేవుడు దావీదుని ఏర్పరచుకున్నారు. It was God who selected David. అందుకనే దావీదు పాపం చేసినా కూడా అతను పాపం చేసినట్టు అతను రియలైజ్ అవ్వలేదు. That's the reason when David committed a sin, he didn't even realize that he had committed a కానీ blunder. ప్రవక్త వెళ్ళి చెప్పిన వెంటనే తనను తాను తగ్గించుకున్నాడు. చూసారా? అందుకునే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి తన తప్పు తెలుసుకున్న వెంటనే తన కిందకి దిగడం జరిగింది. But the moment the prophet went and highlighted his sins, he immediately obeyed and he was feeling very sad. That's the difference when God కానీ anoints a మనుషులు person. జస్టిఫికేషన్ అడుగుతారు. But many people will start justifying about their sins. ఎలా అయ్యింది, నన్నే ఎందుకంటారు, నాకే ఎందుకు చెప్తారు, ఇలాంటి మాటలు వస్తాయి. కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుని అటువంటి ప్రశ్నలు అనేది వేయలేదు. David did not question the integrity of God or did not question God. He was simply humbling himself. నువ్వు దేవుడిలో ఉన్నావు అని అంటే, అటువంటి లక్షణాలు కలిగి ఉన్నావు అంటే, ఇప్పుడు దావీదు వెన్న తను తాను తగ్గించుకున్నాడంటే ఏ లేఖనం నేర్పించింది దావీదుకి? Now which lessons or which law was taught to David that he would know all these things? అతను రాజు, He was a king. అతను జస్టిఫై చేసుకోవచ్చు. He can always justify his actions. కానీ అతను నిజంగా యథార్థ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఎదుట మారు క్వశ్చన్ వేయకుండా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఈ రోజు దావీదుని ఒక రచయితగా, ఒక ప్రవక్తగా కూడా, ఒక రాజుగా మనం చూడగలుగుతున్నాం. He humbled himself. He obeyed everything. That's the reason we also see him as a prophet, as a king and a writer also. దేవుని ఇష్టముతో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒకరిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఇష్టంతో ఆయన చిత్తము జరిగిస్తారన్న ఉద్దేశంతోనే దేవుడు ఎన్నుకుంటారు. God will select a person to fulfill God's purpose in a particular person's life. అలాగా మీరు లేరనుకోండి,
But if you are not falling into God's దేవుడు plan, ఒక చెయ్యే తీస్తారు, ఒక చెయ్యి ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు మారకుండా పోతావా అని. God will take one hand off and expect that you will change at some point of time so that you will be total blessing. ఈ ఒక చెయ్యి మీద పెట్టి ఒక చెయ్యి తీసేయడం అని అంటే దానికి అర్థం ఏంటండి? What is the meaning of taking one hand and putting one ఎవరైనా hand? పాపము చేసినప్పుడు Whoever sins against the Lord, వాళ్ళకి సిగ్గు కలిగే విధంగా వారితో సహవాసం చేయొద్దు. now those people should be ashamed in such a way that we should not have fellowship with them. సహవాసం చేయొద్దు కానీ వాళ్ళని మాత్రం దూరం చేసుకోవద్దు అని You అంటారు. should not have fellowship with them, but that doesn't mean that you should be far away from them. వాక్యం చెప్తుంది. The word of God says so. ఎందుకంటే వాక్యంలో అతన్ని నువ్వు మళ్ళీ రక్షించుకోవాలి. Because the word of God says you have to save him again. అతనితో సహవాసం చెయ్యొద్దు అని అంటే అతను రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వడానికి సమయము. You do not have fellowship is basically for him to realize his mistakes. ప్రతి మనిషి రియలైజ్ అవ్వడం ముఖ్యం కానీ ఎదుటి వారి మీద బ్లేమ్ వేసుకుంటూ వాళ్ళతోనే జీవితం జీవించినప్పుడు నువ్వు ఎక్కడ దేవుడితో జీవిస్తున్నట్టు అర్థము? How will you know whether you are living with God or not? నువ్వు దేవుడితో జీవిస్తున్నావు అని అంటే నేను తప్పు చేశాను, నేను ఇట్లా ఉన్నాను, If you are living, నాలో ఎక్కువ తప్పు ఉంది, నేను మార్చుకోవాలి అన్న దాని మీద ఉంటావా? ఎదుటి వాళ్ళే బ్లేమ్ చేసుకుంటూ ఉంటావా? will you not identify your mistakes and find out where you are going wrong? That's what is called as living with God. Or would you like to keep on finding the mistakes of other people? అందుకే ప్రతి మనిషి తాను వెళ్ళే మార్గము తన వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటాడు. కానీ దావీదు ఎప్పుడు అట్లా లేడు. That's the reason a man thinks that his way is always right. But David did ఎవరైతే nothing about it. నేను కరెక్ట్ అని అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు దేవుడి దృష్టికి అంగీకారంగా జీవించలేరు. Whoever thinks they are right in their own sight cannot live according to God's will. నువ్వు and దేవుని plan. సన్నిధిలో నువ్వు సరే అని అనుకున్నప్పుడు నువ్వు లేఖనము ముందు పెట్టుకుని వచ్చి మాట్లాడు. If you think you are right in the sight of God, keep the word of God in front of you and speak. అందుకనే దేవుడు ఎందుకు దేవుని చిత్తముతో దేవుని ఇష్టంతో దావీదును అభిషేకించాడు కాబట్టి ఇప్పుడు వరకు కూడా అతని సాక్ష్యము ప్రతి వాళ్ళు చెప్పుకుంటూ అతని గర్భము నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వంశావళి నుండి రావడం చూశారు. The anointing stayed upon David, and that's the reason we are still speaking about David, and that's how we also see the genealogy of David went on so much that Jesus Christ came from that particular దేవుడు place. పిలిచారు కదా అన్నది మీ గొప్పతనమా దేవుడి గొప్పతనమా? If God has called you, does it mean you are great, or was it God greater there? దేవుడు మిమ్మల్ని మీ కొరకు శిలువ మరణం చెందినప్పటికీ ఇంకా పాపములో ఉన్నారు చాలా మంది. While even Jesus Christ was on the cross, many people were still sinners. అయినా కూడా వారి కోసమో ఆయన శిలువ మరణం చెందారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. But consider the sacrifice made by Jesus Christ, even while still people were sinning. కాబట్టి ఎప్పుడు దేవుడే గొప్ప. At all times, it is always God is great. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి గొప్ప చేస్తాడు కానీ తనని ఎప్పుడు గొప్ప చేసుకోలేదు. David always used to bring glory to God, not used to glorify himself. అతను ఎప్పుడూ కూడా నేను దేవుని వాక్యానుసారం జీవించుకుంటూ వెళ్ళాను గాని దేవుణ్ణి వదిలిపెట్టలేదని ఎప్పుడు అన్నాడే గాని నాలో ఏ తప్పు లేదు, నేను దేవుడి వాక్యంలో కరెక్ట్ గానే ఉన్నానని ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. He never made a statement that he was always perfect. David always said that he was only following the commandments of God very strictly. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానుసారం వెళ్తున్నావంటే దేవుని కోపాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతావు, దేవుని వాక్యాన్ని గుర్తించగలుగుతావు, నీలో ఉన్న తప్పుల్ని నువ్వు రియలైజ్ అయ్యి మారు మనసు పొందుకోగలుగుతావు. When you are walking according to the word of God, you will understand the wrath of God, you will understand what God wants, you will also identify your mistakes that you are having, and you will always change towards the will of God. ఎందుకంటే సాతాను అబద్ధమునకు జనకుడు. Because Satan is a father of lies. అందుకనే వాడిలో సత్యం ఉండదు కాబట్టి సత్యాన్ని అసత్యంగా చూపించే అంత బలము వాడొక్కడికే ఉంటుంది. There is no truth in him from the beginning. That's the reason he highlights the lie as if it was a truth. ఎందుకు తెలుసా? మీరు ఎలా ఉన్నారో చూసుకోండి, ఎదుటివారు కాదని ఎందుకు చెప్తాను తెలుసా? సాతానికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉండాలని. The reason why I am telling you to examine your own faults and mistakes is because you should not give a footstool or a chance to the devil. ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది ఏమనంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఏదైనా క్షమించి ఉంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని నేను దేవుడి కోసము నేను ప్రతి వారిని క్షమిస్తున్నాను అని అంటారు. Apostle Paul says, I keep forgiving everybody so that Satan should not take advantage of me and misuse my క్షమించే గుణమే మెయిన్ ఇంపార్టెంట్. Therefore, forgiving is the most important quality or attribute. దేవుడు వాక్యము అన్నది వచ్చినప్పుడు ప్రతిదీ కూడా తెలుసుకుని ఉండాలి. When you get the word of God, you should know everything.
నీకు ప్రతి విషయము నీకు తెలియదు అని అనుకుంటున్నావంటే నువ్వు దేవుడిలో లేవు, నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నీకేమీ తెలియట్లేదు. నీకు దేవుడి వాక్యం కన్నా లోక జ్ఞానం ఎక్కువ ఉంది అని అంటే నువ్వు దేవుడి కన్నా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు లోక జ్ఞానం మాత్రమే తెలుస్తుంది, దేవుని జ్ఞానం నీకు తెలియట్లేదు అని అర్థము. You are loving the world more. That's the reason you are not able to know what God is pleased with, God wants with. దేవుడిని ఎలా పిలిచారో ఆ పిలుపు తగ్గట్టు జీవితం నీలో ఉందా లేదా అన్నది ఎప్పుడు పరీక్షించుకోవాలమ్మా. Always examine, are you really worthy of the calling which God has called? Are you really having his character or not? ఎందుకంటే దేవునికి అనుకూలలే కదా అని వాక్యం చెప్తుంది. Because we have to be favorable to God. దేవునికి అనుకూలలే కదా. ఇప్పుడు మీరందరూ ప్రశ్న వేసేయాలి, నేను దేవునికి అనుకూలంగానే ఉన్నాను కదా. Am I not living according to what God tells me? నేను అన్ని నేర్చుకుంటున్నాను, అన్ని మార్చుకుంటున్నాను, పడితే కూడా నిలబడుతున్నాను, నన్ను నేను తగ్గించుకోగలుగుతున్నాను, ఇది ఏదున్నా దేవుడి వల్లే జరుగుతుంది, నేను అనుకూలంగానే ఉన్నాను కదా అని మీరు ప్రశ్న ఉన్నా లేకపోయినా కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవడము, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారు అని అర్థము. Whether you are there or not, you have to always question whether you are favorable in the sight of God or not. You need to question yourself at all times. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు అంటే ఆయన యొక్క గుణ లక్షణాల్లోకి నువ్వు రావాలి అని అర్థం. If God has chosen you, that means you have to have the qualities of God in your life. నువ్వు ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు అని అంటే ఫస్ట్ ఆయన గద్దింపుకు నువ్వు నిలబడాలి. If you really want that to fulfill, you should accept his chastening or correction wholeheartedly. చూడడానికి నువ్వు కరెక్ట్ అని ఉండొచ్చేమో, It might be appearing all are good in your life. కానీ దేవుని గద్దింపుకు మాత్రం లోబడాలి. But you have to subject to God's rebuke and chastening at all times. పేతురు బయటకు పోనలేదు, సాతానా బయటకు పో అని అన్నారు. అప్పుడు పేతురు దేవుణ్ణి వదిలి వెళ్ళిపోవాలి. Now Jesus did not rebuke Peter as Peter, but he rebuked Satan behind Peter and said, "Get behind me, Satan." మరి ఎందుకు అలాగా పేతురు నిలబడగలిగాడు? How come Peter was able to come back to the fold of Christ? దేవుడి దృష్టిలో ఏర్పరచబడ్డాడు కాబట్టి. Because he was chosen by Jesus. అతను సాతాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని శోధించాలని చూసినా కూడా దేవుడి దృష్టికి అంగీకారంగా ఉన్నాడు కాబట్టి అది కష్టమైన బాధ అయినా సరే నిలబడగలిగాడు. He was willing and he was favorable to the sight of God. That's the reason even if Satan wanted to provoke him and put him down, he was following God. కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం. కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం. Psalms 78 verse 70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించెను. ఎలా పిలిచారండి? మిమ్మల్ని ఎక్కడి నుంచి పిలిచారు? Where and what status were you when God called you? ఏ పాపంలో ఉన్నప్పుడు పిలిచారు? When you were sinning, in what stage did God call you? ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు పిలిచారు? What was your status or what was the ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ దుఃఖంలో ఉన్నప్పుడు పిలిచారు? In what situation, in what affliction, what ఏ grief, what డిప్రెషన్ లో ఉన్నప్పుడు sorrow, in పిలిచారు? what depression did he call you? ఏ రోగంలో ఉన్నప్పుడు పిలిచారు? In what sicknesses did he call you? ఎంతమంది సూసైడ్ చేసుకోవాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచారు. Many people who want to attempt for their life commit suicide. ప్రేమ దొరక్క బాధల్లోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు దేవుడు పిలిచారు. ఎలా పిలిచారు? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలవడం జరిగింది. When you did not have love from anybody, when you were totally alone, did not God call you? అలాగే దేవుడు తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిచాను. అంటే ఆయన ప్రేమించారు కాబట్టి వ్యభిచార గృహంలో ఉన్నా కూడా దేవుడు పిలుచుకున్నారు బయట చాలా మందిని. That's the reason God chose David, his servant, and took him from the sheepfolds. Many people who are also caught up in the adultery related house, God has called that particular person to do his work. ఒక మనిషి తప్పు చేయొచ్చు. A person may commit a sin. అతను తప్పు చేశాడని పాయింట్అవుట్ చేయడం కన్నా అదే తప్పు చాలా మంది చేసి ఉండొచ్చు. Now instead of pointing fingers at that particular person, I'll tell you many people would have committed sins of different వాళ్ళలో nature. తప్పు ఉండొచ్చు కానీ మీలో ఒక వేషధారణ ఉందేమో. Maybe they have committed a sin and they are caught, but what about the hypocrisy that is inside you? కాబట్టి ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయకూడదు. Therefore nobody should point out at anybody. ఎందుకంటే దేవుడు పాపుల కోసం వచ్చారు. ఆ పాపులు ఎన్నో పాపాలు చేశారు కానీ నువ్వు పాపివి అని ఆయన ఎప్పుడు అనలేదు. The Lord Jesus Christ came for sinners. He did not like sin, so therefore he came to help sinners to come out of their sinful nature. కాబట్టి ఏ విధంగా మిమ్మల్ని పిలిచారు? So in what situation did God call you? ఆ పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మీ ప్రవర్తన ఉందా లేదా? Are you really walking according to God's calling in your life? అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, That's the reason David is saying this. నా సంతతి వారు నీకు అనుకూలంగానే ఉంటారా?
ఉంటారా అని అడుగుతున్నాడు. That's the reason David was asking, will my children and my grandchildren, will they live according to the way I lived? 71-72 వర్సెస్ చూడండి. 71-72 వచనములు, కీర్తనలు 78వ అధ్యాయము 71వ వచనము. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇప్పుడు 70, 71, 72 వర్సెస్ ఈ మూడు ఆలోచించారనుకోండి, యథార్థంగా ఉండాలండి. And 70, 71, 72 verses, we should know that a person should not have any guile. పార్షియాలిటీ ఉండకూడదు. There should not be any partiality. మీకు తెలుసా యెహెజ్కేలు ప్రవక్తని ఏ విధంగా టెస్ట్ చేశారన్నది? Do you know what all tests came to prophet Ezekiel? ప్రజలకి బుద్ధి చెప్పడం కోసమని యెహెజ్కేలుతో చెప్తారు, రమ్యమైనదియు సుందరమైనదియు అయిన నీ భార్యను నేను తీసివేస్తున్నాను, నువ్వు ఏడవద్దు. And prophet Ezekiel was told something which is very beautiful and good in your sight, I'm going to remove. That's your wife, I'm going to kill her. But you should not cry when she dies. నేను తీసివేస్తున్నాను, నేను తీసివేసిన తర్వాత మరుసటి రోజు నువ్వు యూదా జనాంగానికి నువ్వు ప్రకటించు, ఇలాగ ప్రకటించు అని చెప్పారు. And the Lord God says, after she dies, you're not supposed to cry, but rather go and proclaim to the people of Israel like this. కానీ ఆ ప్రవక్త భార్య మరణమైన తర్వాత మరుసటి దినమే లెగిసి ఇశ్రాయేలు జనాంగం అందరి దగ్గరికి వెళ్లి ప్రకటించడం జరిగింది. The moment that prophecy took place, the next day, prophet Ezekiel will get up and go and proclaim నీ to the భార్య people of Israel. చనిపోయింది కదా, నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా, అయినా సరే నువ్వు వచ్చి ఎలా ప్రకటిస్తున్నావు అని అంటారు వాళ్ళు. People will ask, how come you're coming and speaking when your wife is dead? Why are you coming and doing this thing? నా గురించి పక్కన పెట్టండి, ఇదిగో మీకు ఇది జరగబోతుంది అని అంటారు. Forget about what is happening to me, but this is what is going to happen to you, O nation of Israel. That's what prophet Ezekiel అంటే spoke. ఆ కాలంలో ప్రవక్తలు ఎంత విధేయతతో దేవుడి నోటి మాటకి కట్టుబడి ఉన్నారో చూసారా? See the wonderful attribute of the prophet. They were absolutely obedient and they were determined to follow God's instructions. అందుకనే మీ అందరికీ నేర్పిస్తున్నాం, ఎప్పుడు కూడా పార్షాలిటీగా ఉండొద్దు. ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అనాలి. నీ భార్య అయినా సరే, నీ పిల్లలైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. నీ భార్య కదా అని భార్యకి సపోర్ట్ చేసావు అనుకో, నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నావు, ఆ పాపంలో పాల భాగస్తులు కూడా అవుతూ ఉంటారు. అది భార్య అయినా సరే, భర్త అయినా సరే. Therefore, it is a very important thing that you should never show partiality to anybody, your husband or your wife or your children. A mistake is a mistake. But if you support them, you will become partakers of their sins too. ఇది ఎంతమందికి తెలుస్తుంది? How many of us would know of this? అందుకని అన్నారు, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని. That's the reason flesh and blood cannot inherit the kingdom of God. కాబట్టి ఇక్కడ 71, 72 చూస్తే పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించు అంటే పాపము నుండి బయటికి తీసుకొచ్చి నా ప్రజలను పరిపాలించు అంటే నాకు ఇష్టంగా జీవించు అని అర్థము. That means the Lord God was telling David, come out of all that is related to sin and lead the people of Israel. అందుకే దావీదు అంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి యథార్థమైన హృదయముతో దేవుడి ప్రజలను పరిపాలిస్తూ దేవుని కార్యాలని జరిగించుకుంటూ అనేక మందికి ఒక ఎగ్జాంపుల్గా అతను నిలబడ్డాడు. అంటే ప్రతి దాన్ని కూడా జరిగించాడు. So David was faithful to his calling, and he, according to the integrity of his heart, he was guiding them and leading them with example. అలాగే 2 Samuel 5:1-2 రెండవ సమూయేలు 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. 2 Samuel chapter 5 verses 1 and 2. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారమును, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించిన వాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఇదే దావీదు ఎంతో ప్రేమతో పరిపాలించాడండి. The same David, as a king, he really ruled Israel with lot of wonderful attributes. ఎలా పరిపాలించాడు? How did he shepherd ఒక over the people? ఎముకలాగా రక్త సంబంధికుల్లాగా పరిపాలించాడు. He led them as if they were his own children, like his own flesh. కానీ అదే ఇశ్రాయేలు జనాంగము దావీదుని చంపడానికి కూడా వెళ్ళిపోయారు. And the same people of Israel turned their backs on David. There was a time when అదే they wanted to ఇశ్రాయేలు kill David. జనాంగము దావీదుని పక్కన పెట్టి చెప్పుడు మాటలు నమ్మి ఇంకొక రాజును హత్తుకుని వెళ్ళిపోయారు. And that's the reason they were leading to gossip, and they were hearing to another king and wanting to kill David. కానీ అయినా కూడా
వాళ్ళందరూ పాపాలు చేసుకుంటూ వెళ్ళారే గాని దావీదు ఎప్పుడు కూడా యథార్థమైన హృదయంతో దేవుని తట్టు తిరుగుతూనే ఉన్నాడు. Now, though they were sinning, David turned towards the Lord and he was always pursuing the Lord and seeking Lord only. ఇప్పుడు చెక్ చేసుకోండి, దావీదు యొక్క లక్షణంలో మన లక్షణాన్ని కలుపుకోండి. Now check our characteristics, whether our characteristics are matching with David's characteristics or not. మన వీక్నెస్ ఏంటని రాసుకోండి, మీకు అర్థమైపోతుంది. Write down your weaknesses so నీ that you పిల్లలు know. నీకు వీక్నెస్ గా ఉన్నారా, నీ భర్త నీకు వీక్నెస్ గా ఉన్నాడా, నీ భార్య నీకు వీక్నెస్ గా ఉందా, నీ బిజినెస్ నీకు వీక్నెస్ గా ఉందా, నీ జాబ్ నీకు వీక్నెస్ గా ఉందా, ఏది నీకు వీక్నెస్ గా ఉంది? What are your weaknesses? Are your children your weaknesses, your job, or your something which is a luxury item? What is that weaknesses that is really dominating over you? ఎందుకంటే ఏది నీకు వీక్నెస్ ఉంటుందో అదే నిన్ను రూల్ చేస్తూ ఉంటుంది. Because whatever is your weaknesses, that will dominate your life. దావీదు రాజుగా ఉన్నప్పుడు రాజుగా ప్రవర్తించాడు. When David was a king, he ruled and lived as a king. సౌలు పరిగెత్తించినప్పుడు ఎన్నో సంవత్సరాలు పరిగెడుతూనే ఉన్నాడు. When Saul was pursuing with David, he was running in wilderness for so many మరలా years. రాజుగా నిలబడ్డాడు. Again he came back to his మరలా kingdom. అబ్షాలోం పరిగెత్తించాడు. And after Saul, it was Absalom's turn to make చెప్పులు లేకుండా పరిగెత్తిన రోజులున్నాయి. He ran without any footwear. ఎంత చేసినా కూడా ఇశ్రాయేల్ జనాంగము దావీదుని కూడా వ్యతిరేకించి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న మనుషులు ఎట్లా ఉన్నా కూడా దావీదు దేవుణ్ణి మాత్రం వదిలే. అందుకనే అతను గొప్పగా ఎంచబడ్డాడు, గొప్పగా వాడబడ్డాడు. No matter whatever happened to David, he did not leave or forsake God. He was still looking for God's help and he was కథ seeking his help. చెప్తున్నాను అనుకున్నారా? Do you think it is just a story? కాదు. No, it is not a story. మీరు కూడా ఇదే ప్రవర్తన కలిగి ఉన్నారనుకోండి, మీ పిల్లలు గాని, మీ బిజినెస్ గాని, మీ జాబ్స్ గాని, మీ తరతరాలు గాని ఎప్పుడు మంచి ప్రొటెక్షన్ తో, ఏ కొదువ ఏ లేమి లేకుండా మంచి కాపుదలతో, ఇదిగో ఎక్కడికెళ్ళినా దావీదుకు సహాయం చేశారు చూసారా, అలా నీ పిల్లలు సహాయం పొందుకుంటూ సమాధానంగా శాంతితో జీవిస్తారు. If you live like David and have all the characteristics like David, there will be always protection to you and to your children. Wherever you go, there would be peace and there would be always divine protection. And ఈ all this would be good for you. లోకానుసారంగా నువ్వు మంచి చేయాలని నీ పిల్లలకు మంచి చేస్తావు, కానీ ఆత్మీయంగా నువ్వు చేసే మంచి గురించి ఆలోచించు. You might do all the worldly related good things for your children, but what about the spiritual related things for your ఈ children? లోకంలో ఉన్నదాన్నంతా నీకు టెంపరీగానే ఉంటుంది, The things pertaining to this world are all temporary. కానీ పర్మనెంట్ గా నువ్వు ఉన్నావంటే ఈ లోకంలోను పరలోకంలోను రెండూ కూడా చేరి నువ్వు ఇక్కడ ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. But if you pursue spiritual related things, you will not only blessed here, but you will be always ఎందుకంటే blessed in నీ heaven. మొక్క ఇక్కడే కదా, పరలోకంలో కూడా నాటపడుతుంది కాబట్టి అక్కడ కూడా సంతోషంగా ఎదుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా నువ్వు ఆనందంగా ఎదుగుతూ You ఉంటావు. are not only rooted down here into this world, but also rooted in heaven when you are in the right way. ఐషియా 40:11. యెషయా 40వ అధ్యాయము 11వ వచనము. ఐజియా చాప్టర్ 40 వర్స్ 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఈ ప్రవర్తన లేదనుకో, ఒక్క నీ పిల్లల్ని మాత్రమే పోషించుకోగలుగుతావు. If you don't have this characteristics, you will be only taking care of your children, not వాళ్ళ about your పిల్లల్ని children. నువ్వు పోషించగలుగుతావో లేవో నీకు నమ్మకం లేదు, మన పిల్లలకి నమ్మకం ఉండదు. You do not have any confidence to take care of your children's children, and even they will lose confidence in you. ఎందుకంటే నువ్వు దేవుడి పని చేస్తున్నావు, దేవుడు నీ పని చేస్తాడు. Because God is doing your work, you have to do God's work. ఎందుకంటే నీ వల్ల అనేక మంది బ్రతకాలి, ఎందుకంటే ఈ లోకం అంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. You have to live and make others live also, because the entire world is swayed under the grip of ఎందుకంటే the న్యాయం wicked one. లేదు ఎక్కడ, Because there is no దేవుని justice, నీతి లేదు ఎక్కడ, there is no righteousness. అబద్ధాన్ని నమ్ముతారు. People believe in the lie. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మటం కన్నా స్టోరీలు బాగా రాస్తారు. More than the lies, they also believe in stories. ఉన్నది ఉన్నట్టు స్టోరీస్ రాయరు, లేని స్టోరీస్ ని క్రియేట్ చేసి మనుషుల మీద బ్లేమ్ చేయడం మాత్రమే చాలా బాగా చేయగలుగుతారు. They create stories, they fabricate it and blame other people. అది ఈ లోకంలో ఉంది, And that is what is there in this world. కానీ ఆ లోకం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంది. It is your responsibility to safeguard yourself from this world. ఎందుకంటే నువ్వు తల తిప్పుకున్నావంటే నీ మీద ఒక స్టోరీ రాసేస్తారు. But if you turn your head behind, they will write a story about అదే you. నువ్వు దేవుడిలో ఉన్నావనుకో, But if you are there in the Lord, ఎవరికి కూడా నువ్వు రాసే అవకాశం ఇవ్వవు. you will not give a chance to anybody to write. రాసే వాళ్ళకి శ్రమ. Whoever writes wrong things about you, it will be a woe to him. Wrong things will happen to him. అలాగే అందుకనే యథార్థ హృదయముతో
దావీదు ఎలాగైతే ఐజా 40:11 ఎలా పరిపాలించాడో అదే విధంగా యథార్థంగా ప్రవర్తించినట్లు వాక్యం చెప్తుంది. Now, as it is mentioned in Isaiah 40:11, David was really shepherding the people of Israel. అలాగే 1 Kings 9:4-5. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనములు. 1 Kings chapter 9 verses 4 and 5. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచబడును. ఎందుకంటే దావీదు రాజుకి తండ్రియగు దేవుడి ఇచ్చిన వాగ్దానం. David was a king and God gave instructions to David. ఈ వాగ్దానము జరిగించాలి అని ప్రతి వారికి కూడా నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టుగా నువ్వు నడు, నీ తండ్రి అయిన దావీదు ఉన్నట్టుగా నువ్వు చెయ్యి, అతను ఎలా ప్రవర్తించాడో నువ్వు అలాగే ఉండు, నన్ను ఎలా ఆరాధించాడో నువ్వు అలాగే ఉండు, అలాగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. These were the instructions of God to Solomon, telling your dad David, your father David was like this. He walked in integrity. Your father walked like this. Your father kept the commandments, kept the statutes. You also have to walk like your father David. ఇది దావీదుని ఎలా ఎంచుకున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా తీసుకొచ్చారు దేవుడు అని చెప్తున్నారు. ఇందులో మిమ్మల్ని కూడా మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. It is not only for David or Solomon, it is always for you also to examine yourself about how your calling has been faithful or not. అలాగే 6 and 7 verses చూడండి. 6 and 7 verses. 6-7 వచనములు. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వ జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. చూసారా, లోక జ్ఞానంతో జీవిస్తూ లోకానుసారంగా ఉంటూ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తూ దానికే ఎక్కువ విలువిస్తూ లోక న్యాయాన్ని అనుసరిస్తూ లోకాన్ని నమ్ముకుంటూ ఈ లాజికల్ మైండ్ తో వెళ్తూ ఉంటారు. చూసారా, వాళ్ళ గురించి చెప్తున్నారు. It's talking about those people who forsake the Lord and follow the worldly wisdom, worldly ways, worldly way of thinking and living in worldly pleasures and all. To those people, this is what the Lord is warning. కాబట్టి పాపము చాలా మంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమయ్య ఉంటారు అని చెప్తూ ఉంటారు. చూసారా, Many people will tell God loves you and God wants to do a lot of things for you. మరి ఈ 6-7 వచనాలు అయితే బాగా వర్తిస్తాయి. But to those people who are only limiting in this aspect of God, 6 and 7 is work out for them well. అవును, దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి గద్దిస్తున్నారు. Yes, God indeed loves us. That's the reason He is also rebuking us and chastening us. దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన చేతితో సృష్టించారు కాబట్టి ఆయనకు అధికారం ఉంది మన మీద. Since He has created us, He has got all the rights over us. పాపంలో నుండి బయటికి తీసుకొచ్చారు కాబట్టి మన మీద అధికారం ఉంది ఆయనకి. He brought us out of a sinful nature, therefore He has got every right. దావీదును అభిషేకించారు కాబట్టి గొర్రెల దొడ్లో నుండి బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించమని చెప్పారు కాబట్టి అతను చేసిన తప్పుకి నీకు ఏ శిక్ష కావాలి, ఇదిగో 3 పెడుతున్నాను, నీకు ఏది కావాలి ఎన్నుకో అని శిక్ష ఇవ్వడం జరిగింది. God anointed David and brought him out of his shepherd role and made him as a kingdom, and that's the reason God asked him, tell me, what type of punishment do you want? And He gave 3 choices to King David. చెప్పండి, You tell me. ప్రేమిస్తారా? Will you love God? పాపం చేసిన దేవుడు ప్రేమిస్తారా? Do you think God will still love you if you keep అయితే on నాకు sinning? తెలియదు. నేను నమ్మిన దేవుడైతే మాత్రం పాపం అసహించుకుంటారు. The God whom I believe hates, it's an abomination. Sin is an న్యాయము చేయుట abomination. యెహోవా నాకు ఇష్టము అని అన్నారు. Lord said He loves justice. నీ పొరుగువాని పాపంలో పాలుభాగస్తులై ఉండొద్దు అని The చెప్పారు. Lord said, do not partake in your neighbor's sin. జాగ్రత్తగా జీవించు అని అన్నారు. Be careful of how you live. నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆజ్ఞలు గైకొంటావని ఉంది. If you love me, you will follow my commandments. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటున్నావు అని అంటే దేవుని అబద్ధికులు చేస్తున్నారని వాక్యం You are చెప్తుంది. making God as a liar when you say you love God but you are not following His commandments. కాబట్టి నేను నమ్మిన దేవుడు నన్ను గద్దిస్తారు, ప్రేమిస్తారు, నన్ను శిక్షిస్తారు, ఏ విధంగానైనా
ఆయన తట్టు తిరిగేలా చూస్తారు. But God definitely loves me. That's the reason He will chasten me, He will correct me, He will punish me. But at the end of the day, He loves me so that I will turn towards Him. ప్రేమ మాత్రమే చూపించే దేవుడు ఉంటారు. There will be some who think only God సత్యం loves వైపు us. తిరగనివ్వకుండా ప్రేమ చూపిస్తారు. They will never allow you to turn towards the నువ్వు truth. పాపం చేసినా కూడా నిన్ను గద్దించకుండా నిన్ను పాపము తర్వాత పాపము తీసుకెళ్లి చిక్కులు పెట్టే పాపములో కూర్చోపెట్టి నిన్ను ప్రేమిస్తారు. They will keep on loving you and they will ensure that sin will be adding to your sin, and sin that easily ensnares you also, they will not even make you recognize them. ఎందుకంటే నీ దేవుడు గద్దించడు. Because your thinking of God నీ will దేవుడు never be కావలసిన విధంగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఎప్పుడు ప్రేమిస్తారు, కానీ సరైన సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. You will think that God is only love, and that's the reason your deception will deceive you. అప్పుడు వరకు కూడా దేవుడు నీ దగ్గర ఉన్నారా లేదా అన్నది గ్రహించరు. Till such time you will not even realize that whether God was there with you or not. చూడండి, Psalms 89 verse 20 to 28. కీర్తనలు 89వ అధ్యాయము కీర్తన 89 20 నుండి 28 వచనాలు. Psalms 89 verses 20 to 28. 20వ వచనం నుండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతనిని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వసత్యము నా కృపయు అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఎందుకు దావీదుకి ఇంత ఆశీర్వాదం ఇచ్చారు? Why was David blessed in such a wonderful way? దేవుని శిక్షను రిసీవ్ చేసుకున్నాడు. Because he accepted the punishment also in a very అవమానాన్ని willingly. రిసీవ్ చేసుకున్నాడు. He also took the false accusation and humiliation in a గద్దింపును positive రిసీవ్ way. చేసుకున్నాడు. He received the correction also in a positively. పాపం చేసినప్పుడు కూడా హృదయపూర్వకంగా పాపాన్ని అంగీకరించి ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు. He received the correction, and even the sinning also he accepted the consequences of the తనను తాను punishment. తగ్గించుకున్నాడు. He humbled himself. తన చేతికి పాపం చేసే అవకాశం దొరికినా కూడా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా దేవునికి మహిమ తీసుకొచ్చాడు. He gave glory only to God, but he did not give glory to anybody else. అటువంటి మంచి ప్రవర్తన ఉంది. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, Such a wonderful characteristics he had. వాక్యం వినేటప్పుడు మన గురించి ఎవరైనా చెప్పేశారా అన్న పదము మీ డిక్షనరీలో నుండి తీసేయండి. From now onwards, never have this mind or thought that did somebody tell about me, that's the reason the word is coming like that. మీరు అలా పలికారంటే దానికి అర్థం చెప్పనా? When you say that somebody has told and that's the reason the sermon is coming like that, you know what it means? పుట్టుక గుడ్డివాడు చిన్నప్పటి నుంచే పుట్టుక గుడ్డివాడికి కళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు వెళ్ళి తల్లిదండ్రులు పిలిచి నీ కొడుకు నిజంగానే పుట్టుక గుడ్డివాడా, మరి ఎలా చూస్తున్నాడు అన్న ప్రశ్న వేసినట్టు ఉంటుంది. A person who was born blind, when he received his sight, they went to the Pharisees, went to the parents and asked, is your son really born blind, and how is it he is able to see? That type of scenario will occur when you think that somebody has told you that's the reason someone is coming like this. అంటే గుడ్డోడికి గుడ్డోడు దారి చూపించినట్టు ఉంటుంది. It's like a blind person leading a blind person. దేవుణ్ణి నమ్ముతున్నావు, ఆయనకి తేటగా కనబడతాయని తెలుసు. You know that you believe God. నువ్వు ఇంట్లో మాట్లాడుకున్నవి ఆయనకి చెవిలో వినిపిస్తాయని తెలిసినప్పుడు ఆయనకి అన్నీ తెలుసు అన్నది నువ్వు జ్ఞాపకం ఉండాలి. కొంతమందికి డైరెక్ట్గా చెప్తారు, కొంతమందికి వాక్యంతో చెప్తారు, కొంతమందికి చెప్పరు, అర్థం చేసుకునే విధంగా వాక్యం తీస్తారు. You know that God is living, He can see everything, He can hear whatever you are speaking even in your bedroom and housetops. So don't you know that God can speak through sermons, through people, or subtly, or not even tell so that people will understand on their own? ఇలా ఆలోచించారనుకోండి, మీరు తీర్పు తీర్చిన వారు అవుతారు. But if you don't think like this, that means you are passing judgment నువ్వు on yourself. దేవుడని నమ్ముతున్నావు కదా, You are believing God is there. నువ్వు దేవుని నమ్మినప్పుడు ఆయనకు అన్ని తెలుసు అని కూడా నువ్వు నమ్ము. When you know that God is living and is watching over you, remember that God knows everything also. అప్పుడు నీలో ఉన్నది దేవుడే, దుష్టుడు కాదు. It is God who is living in you, it is not the evil one. నీలో ఉన్నది విశ్వాసమే, అవిశ్వాసము కాదు. What is living in you is faithfulness, not unfaithfulness. అందుకనే దావీదుని ఇంత గొప్పగా ఆశీర్వదించారంటే ఒక
మనిషి ఎలా జీవించాలన్నది దేవుడు కోరుకున్నారు. అదే ఇక్కడ కోరుకుంటున్నారు. మీరు బాహ్యంగా చేసేది నేనేం చేసుకోగలుగుతాను, నువ్వు 100 మందికి భోజనం పెడితే నేనేం చేయగలుగుతాను, నువ్వు బట్టలు ఇస్తే నేనేం చేయగలుగుతాను, నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తే నేనేం చేయగలుగుతాను, నీ హృదయం సరిగ్గా లేనప్పుడు. When you give food to the poor, give clothing to them, and even take care of them, what is the use when your heart is not right in the sight of God? It's not about the external features, it's all about your internal transformation which నీ God fixed. హృదయంలో మార్పు లేకుండా చావు బతుకుల్లో ఉన్న మనిషికి ఒక లీటర్ రక్తం ఇచ్చినా కూడా ఆ పాపం నిన్ను విడిచిపోదే. Even when you give a blood donation to somebody, but when your heart is not right, it's not going to save you. గ్రహిస్తారని చెప్తున్నాను. I'm telling you this so that you would understand. Luke 24:44 and 45. లూకా సువార్త 24వ అధ్యాయము 44-45 వచనములు. లూక్ చాప్టర్ 24 వర్సెస్ 44 and 45. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. We just now read Luke chapter 24 verses 44 and 45. అంటే వారు మనస్సును తెరచి అనంటే దేవుడే తెరిచారు కదా, అప్పుడు దేవుడే నా మనసు తెరచాలి కదా అని అనుకోకండి. ఇక్కడ In verse 45 when it is mentioned, and he opened their understanding that they might comprehend the scriptures, don't you ever think and say, see, it is written, why is this God can open my understanding also? వారి మనస్సును తెరచి అనంటే దానికి అర్థము, when it comes to he opened their ఆయన understanding, వారితో పాటు జీవించినంత కాలము వారి కంటి ముందు ఏమి జరిగింది, ఎప్పుడెప్పుడు ఆయన్ని అనుమానించారు, ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వీళ్ళు గ్రహించలేకపోయారు, అవన్నీ అప్పుడు గుర్తు పెట్టుకున్నారు అని అర్థం. he opened their understanding means God was reminding them about what occasions they were faithful, what occasions they were having doubt, what occasions they have left Jesus and gone. పదం బాగుంది కదా అని వాడేయకూడదు. Don't say just because the word is good. దేవుడే ఇవ్వాలి కదా అని కాదు, దేవుడు ప్రతిదీ ఇవ్వాలనుకున్నారు. ఆ ఇచ్చేది నీ హృదయాన్ని బట్టి, నువ్వు గ్రహింపు బట్టి నీకు దొరుకుతుంది. God wants to give everything good to you, understanding, wisdom and knowledge. నువ్వు ఇంతే గ్రహిస్తున్నావు అనుకో, if your understanding is very limited, నువ్వు ఇంతే గ్రహించినప్పుడు ఇంత కావాలని కోరుకోవడం తప్పు. ఇంత నువ్వు గ్రహించగలిగితే ఇంత నీకు ఇవ్వడం జరుగుతుంది. if your understanding is limited, how can you expect greater things from God? The greater you are, దేవుని యొక్క గ్రహింపు నువ్వు గ్రహించాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు మర్చిపోవాలి. you have to forget all the things pertaining to this world or the sin, then only you will be able to understand ఈ God. లోక జ్ఞానంలో జీవించే మనిషి యొక్క ప్రవర్తనని నువ్వు చంపేసావనుకో, అప్పుడు నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. if you kill the person who is having that worldly wisdom that is inside you, then you will able to understand నువ్వు all the things. గ్రహించలేకపోతున్నావు అంటే ఈ యుగ సంబంధమైన దేవత, అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఒక్కొక్కసారి నువ్వు కరెక్టే, నువ్వు పలికింది నిజము, ప్రతిదీ ఇది నిజము అని, ప్రతిదీ కూడా నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి నువ్వు పలికిందే సత్యం అని నిన్ను అసత్యంలోనికి నడిపిస్తుంది. But the God of this world, God of this age, who is Satan, will make you believe in the lie and ensure that it is the truth and make you believe that everything what you're doing is right. ఇదంతా కూడా దావీదు రచించాడు. All these things were written by David. అతను చివరి దినాలలో చివరిగా మాట్లాడిన మాటల్లో ఇది అతని రచన. ఇదిగో దేవుడు ఈ విధంగా తీసుకొచ్చాడు, నేను ఈ విధమైన జీవితం జీవించాను, ఈ విధంగా నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నాను, ఈ విధంగా నేను మార్చుకున్నాను అని చెప్తున్నాడు. మీరు చెప్పే ప్రతి సాక్ష్యము నేను నీతిమంతుని అన్నట్టు ఉండకూడదు. Your testimony should not be as if you are a righteous person until that you are a very righteous నేను person. నీతిమంతుని అన్నట్టు కాకుండా దావీదు ప్రవర్తన వలన, ఇటువంటి ప్రవర్తన వలన నువ్వు ఎలాగా ఆశీర్వాదం పొందుకున్నావు అని కావాలి, కానీ నేను నీతిమంతుని అన్నట్టుగా ఉండకూడదు. I don't want you to write any summary or any analysis as if you are a very righteous person, but rather write what you are. నేను మీకోసమే చెప్తున్నా. I'm telling it for your own మీరు good. నీతిమంతుల లిస్ట్ లో ఉన్నారా లేదా అని నాకు తెలుసు, కానీ మీరు ఆ నీతిమంతులు ఆ లిస్ట్ ని మీరు ఇంకా కొనసాగించాలి కాబట్టి ఈ మాట పలకూడదని చెప్తున్నాను నేను. You have to continue in your righteous testimony. I know who is righteous and who is not righteous, but to continue in the form of righteousness, you have to write it as it is. ఇదంతా ఇప్పుడు దాకా విన్నదంతా కూడా దావీదు రచించిన రచన. All the things that has been mentioned as of now. అతన్ని దావీదుని ఎలా ఎంచుకున్నారు, అతని ప్రవర్తన ఏంటి, అతను ఎలా నిలబడ్డాడు, అతను నిలబడటం వల్ల దావీదు శత్రువుల నుండి దావీదుని ఎలా కాపాడారు అనేది మీరు చూడగలిగారు. You are able to see all the characteristics of David and how God saved him from all his enemies. సరే, ఇప్పుడు ఒక ప్రవక్తగా చూపిస్తాను నేను Let మీకు. me show David as a 2 prophet. Samuel 23:2. 2 Samuel 23 verse 2. 2 సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు,
ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇది ఎవరు పలుకుతారండి? Who can say like this? ఒక ప్రవక్త చెప్తాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఎవరు చెప్పారు? Who told like this? యెహోవా పలికిన దేవోక్తి అని ఎవరు చెప్పారు? Who told this? As long the Lord lives and as the ప్రవక్త Lord చెప్పారు. tells. Only the prophets can tell అందుకే this. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఆ ప్రవక్త పలికిన విధంగా పలుకుచున్నాడు. ఒక ప్రవక్త పలికిన విధంగా పలుకుచున్నాడు. He is speaking like the words of the prophet. If you read this again, the Spirit of the Lord spoke by me and His word was on my tongue. Only prophets can speak like this. అలాగే 2 Peter 1:21. 2 Peter chapter 1 verse 21. 2 పేతురు మొదటి అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేరింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇంకొకటి కూడా ఉంది. 20th verse చూడండి. Read verse 20 also, which says, knowing this first, that no prophecy of scripture is of any private interpretation. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒక ప్రవక్త మీ మీద ప్రవచన చేస్తున్నారు అని అంటే దేవుని వాక్యంతో నీ మీద ప్రవచనం జరగాలి, కానీ నీకు ఒక ఆశీర్వాదం రాబోతుంది, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు, దేవుడు ఈ మీడియా మినిస్ట్రీకి నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు, ఇది ప్రవచనం అయితే నేను నమ్మను. A prophecy without the word of God is not a prophecy. By just telling that God wants to use you, God wants to use you for a media ministry, God wants to use you with this. Every prophecy should be accompanied with the word of ఎందుకంటే God. ప్రవక్తల గ్రంథంలో ఉన్నవి మీ మీద రాకుండా చూసుకోండి అన్నది ఉంది. ప్రవక్తలు చెప్పిన మాటలే మనం ప్రకటించాలని కూడా ఉంది. We have to speak only what the prophets have spoken. Let not the things that is written in the prophets come upon you. అంటే పాత నిబంధన ప్రవక్తలు దేవుడు పలికిన మాటల్లే రాశారు, గాని ఆ ప్రవక్తలు దేవుని పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారు కాబట్టి దేవుడు పలికినది రాయడం జరిగింది. All the prophets of the Old Testament also wrote what only God told them to write. They did not write of their own understanding. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత రాశారనుకోండి, మాటలు తేడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఎవరి గురించి అని మీకు ఒక విషయం చెప్తారండి, అది యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్తారా, దానికి ఇంకొకటి చేర్చి చెప్తారు మీరు. If somebody says something, means would you like to tell the same thing or would you like to add something and tell? అంటే ఒకరు యాక్సిడెంట్ అయిందనంటే 4వ వార్డు దగ్గరికి వెళ్ళేసరికి పోయాడని వస్తుంది. When a person is met with an accident, by the time it keeps spreading, somebody will say that person is dead. కానీ ఇప్పుడు మీరు వింటున్న లేఖనాలన్నీ కూడా ఆ దినములలో దేవుడు పలికినట్టుగా ప్రవక్తలు రాశారు వెంటనే. So the prophets wrote exactly what God told them to write. మీరు ఆ రాసిన విధానము కూడా మంచి రాశారు కానీ చెడు ఎప్పుడు రాయలేదు, చూసారా? They wrote only the good things aspect of it. They never manipulated or wrote the wrong things. ఒక మనిషికి ఉపయోగకరంగా రాశారు కానీ ఒక మనిషిని పాడు చేసే విధంగా ఎప్పుడు రాయలేదు. They wrote one thing which is only good and valuable for the people, not for something which was very bad. పాడు చేసేది దుష్టుడే, దేవుడు ఎప్పుడు మంచి చేస్తారు. God always wanted to do good. The one who spoils is an evil one. అబద్ధ ప్రవక్తలు చేసినట్టు వారి సొంత ఆలోచన జ్ఞానాన్ని అనుసరించి నిజమైన ప్రవక్తలు రాయలేరు. The prophets only wrote the right prophecy. They never spoke like the evil prophets. అందుకనే పాత నిబంధన ప్రవచనాలు మనుషుల నుండి పుట్టినది కాదు. So therefore it is not on their own interpretation. ప్రవక్తలు నోరు విప్పినప్పుడు పరిశుద్ధాత్మ వారికి ఆలోచన మాటను ఇచ్చి నడిపిస్తారు. So when the prophets are given the words by God, they hear and they execute the same thing. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 2 Timothy 3:16 and 17. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనములు. 2 Timothy chapter 3 verses 16 and 17. 16వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ఎక్కడ ప్రేమ కనబడుతుంది? Where is the love here in verse 16 and 17, which says it is profitable for doctrine, reproof, correction, instruction and righteousness? ఇక్కడ దేవుడు నిజంగా ప్రేమిస్తున్నారు కాబట్టే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని వాక్యము. The word of God was nothing but the inspiration of God. ఈ దేవుని వాక్యం పాత నిబంధన ప్రవక్తలు మనుషుల్లో ఉన్న పాపాన్ని బయట పెట్టేవారండి. The old time prophets used to highlight the sins that people were rendering. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతి వారిని వారి పాపాన్ని ఒప్పింప చేయడం జరుగుతుంది. But in the New Testament every person has to confess of their sins. కానీ
దేవుని పని చేసే ప్రతి దైవజనుడు మనుషుకు లోబడక మనిషి ఆలోచన ప్రకారము ఉండక మనుషులకి అనుగుణంగా ఉండకుండా దేవునికి అనుగుణంగా జీవించాలి అని అంటున్నారు. So that means every prophet should not be subject to any man or instructions of any man or fear of any man, but they should in fact subject only to God. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష వేయుటకు. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. కరెక్షన్ వద్దా? So you don't want correction, is it? గద్దించకూడదా? We should not chasten you. కరెక్ట్ చేయకూడదా? Nobody should correct you. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? Now tell me, God is only love, is it? ఇదిగో ఈ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు అని అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు హృదయము పరుచుకుని ఉన్నావు అని అర్థం. If you have this character, means that you are really loving God. అలాగే యాక్ట్స్ 1:16 చూడండి. Acts 1:16. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 16వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఒక ప్రవక్తలాగా దావీదు ఒక ప్రవక్తలాగా దేవుని ఆత్మని పొందుకుని జరగబోయే సంగతులు కూడా అతను చెప్పాడంటే చూడండి. Look at the personality of David. Because he was a prophet, he was able to speak what the things would come upon later on. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీకు మంచి జరగాలనే దేవుడు కోరుకుంటారు కానీ మీకు కీడు జరగాలని ఎప్పుడు కోరుకోరు. God intends only good for you, not to put you into trouble. నెంబర్ 2, కీడు నుండి బయటికి తీసుకురావడానికనే దేవుడు వాక్యం ఇలా ఉంది అని కీడు ఈ విధంగా ఉంటదని మీకు నేర్పిస్తున్నాము. And second thing is to come out of your evil ways and the wrong ways. The word of God has been educated to you that this is how evil will take over. ఎందుకంటే ప్రవక్త ద్వారా పలికినది ఏదైనా సరే అండి, మీకు ఉండొచ్చేమో నన్నే అంటున్నారని మీకు ఉండొచ్చు, నన్నే అంటున్నారని మీరు అనుకుంటుంది తప్పకుండా అది మీకు జరుగుతుందని అర్థం, జ్ఞాపకం ఉంచుకోండి. You might think that it is only you who has been targeted in the sermon, but remember it is actually you. The word of God has come to you so that you will change your ways. ఎవరిని టార్గెట్ చేయడం వల్ల ఎవరికి ఏమి దొరకదండి. There is no use of targeting a person and narrowing it to that particular person. నన్ను టార్గెట్ చేస్తున్నారని పలికే ముందు ఎప్పుడు కూడా యాక్ట్స్ 5:37-38 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు. Remember Acts chapter 5 verses 37 and మనిషి నుండి 38. వస్తే ఏమి జరగదు, కానీ దేవుని నుండి వస్తే తప్పక మీ జీవితంలో జరుగుతుందా లేదా అన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. Acts chapter 5 verses 38 and 39. Remember this always in life, because if it has come from man, it is of no use. It will not stand. But if it is coming from God, maybe you'll be fighting against God. ఎందుకంటే ఒక మనిషి నుండి వచ్చింది అది జరగదు కాబట్టి. ఇందాక చెప్పారు చూసారా, ఊహతో ప్రవచనం పుట్టిందనుకో అది పని జరగదు. If a prophecy is out of imagination, it will not stand firm. ఒకవేళ ఈ మనస్తత్వంలో ఉన్న వాళ్ళు నిజమైన దేవుడు చెప్పిన ప్రవచనాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ఆ పరిస్థితి తట్టుకునే శక్తి ఉందా? If the real prophecy comes and if you overlook it or neglect it, do you really have the strength to overcome it? దావీదు ఏమన్నాడు? What did David say? అయ్యా, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపించి నా మీద గాని తరుముతున్నారు అంటే చెప్పండి, నేను దేవుణ్ణి శాంతిపరుచుకుంటా, నన్ను నేను పశ్చాత్తాపడతా, నేను పాప పరిహారార్థ బలి కానీ లేకపోతే ఏ బలైనా సరే ఇచ్చుకుని నేను దేవుని శాంతిపరుచుకుంటా. ఒకవేళ మనుషులు నిన్ను ప్రేరేపించారనుకో శాపగ్రస్తులు అవుతారేమో అని అంటాడు. David, when he was pursued by Saul, was asking David, Father, if it is really the Lord who has told you to punish me for this act, I am willing to offer sacrifice to God so that God will accept my offerings. But if it is from men who is provoking you and causing me to run like this, then it will be curse upon them. This is a wonderful attitude of David in my life. ఎప్పుడైతే నేను దీన్ని విన్నానో, నేను చెప్పుడు మాటలు విన్ను, From that time onwards, I never ever entertained gossip. ముఖ్యంగా నా ఇంట్లో వాళ్ళు చెప్పిన అసలు విన్ను. Above all, even if my own household people say, I will never believe in them. అది నిజమైనా కూడా నేను తీసుకోను. Even if it is true, I will not believe them. మీరు అనుకోవచ్చు నిజమే కదా, తీసుకోవచ్చు కదా, దట్స్ హ్యూమన్ టెండెన్సీ. You can say they're speaking the truth, why are you not taking the truth? నాకైతే దేవుని మీద ఆధారపడటం నాకు ఇష్టం. For me to depend on the God is the most నా important కంటి ముందు priority. జరిగినా కూడా దాన్ని నేను పాజిటివ్ గానే తీసుకుంటాను కానీ నెగిటివ్ గా ఎప్పుడు తీసుకోను. Even if it happens right under my nose, under my eyes, I will never take it negatively.
ఎందుకంటే ఒక్కొక్కసారి కంటి ముందు జరిగింది కూడా నమ్మకూడదు. Because what happens, what you see also may not be right. ఒక్కొక్కసారి కంటి ముందు నిజంగా ఉన్నా కూడా, అది నిజంగా మన కంటి ముందు జరిగినా కూడా నేను దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాను కానీ నెగిటివ్ గా తీసుకొని దాని గురించి జ్ఞాపకం I చేసుకోను. will never remember or even ponder, because what my eyes also may be deceptive, may not be అందుకనే నా మైండ్, నా హార్ట్, నా స్పిరిట్ ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా That's the reason- మనిషికి కావాల్సింది డబ్బు కన్నా ముందు కావాల్సింది సమాధానం, శాంతి. ఇవి లేకుండా నేను బాగున్నానని చెప్పుకుని ఏముంటుంది? నువ్వు శరీరంగా బాగున్నావు. వాట్ అబౌట్ యువర్ హార్ట్? That's the reason my heart and mind is always at peace. Maybe you will be blessing externally, but the peace is one of the most important thing. It's not money that can give you peace. బ్లేమ్ చేయట్లేదు, అది నీకు సంతోషం. I am not blaming somebody. That is a నువ్వు good ఒకరిని part. జడ్జ్ చేయట్లేదు, నీకు సంతోషం. If you're not judging somebody, it is a blessing to you. You'll have లేనిపోని peace. అబాండాలు వేయట్లేదు, నువ్వు మంచి మనస్తత్వం కలిగి మార్చుకుంటున్నావు. You're not accusing anybody. That means ఒకరిని you're changing into a good తీర్చట్లేదు. person. You're not నువ్వు ఊహించుకోవట్లేదు ఏమి. You're not assuming on anybody. You're not passing a judgment, which is. ఇప్పుడు చెప్పండి, నీ డబ్బు పక్కన పెట్టు, ఈ లక్షణాలు పక్కన పెట్టు, ఏది గెలుస్తుంది? Now you tell me, money on one side and these wonderful characters on one side, which will win? ఏది గెలుస్తుంది? Which will have victory? నువ్వు ఇది గెలిచావనుకో, డబ్బు కన్నా దీన్ని గెలిచావనుకో, నువ్వు దేవుణ్ణి పట్టుకుని ఉన్నావని అర్థం. నాకు రాజా, నాకు నువ్వే కావాలి, ఈ రాజ్యం కాదని అంటున్నావు. It is like overcoming, and everything of a sin is like having God in your life totally. అంటే ఆకాశానికి భూమికి సంబంధించిన రాజుని, పరలోకానికి భూమి మీద ఉన్న సర్వ అధికారం కలిగిన రాజుని పట్టుకుని నాకు నువ్వే కావాలని అంటున్నావు, కానీ సమస్తాన్ని గెలుచుకుంటున్నావు నువ్వు. You are actually overcoming the entire world, because you are saying the one who has created the heavens and the earth, being a king, the eternal king, has become your Lord. ఇది వింటే దొరుకుతుందా? Do you just get it by hearing? వింటే దొరకదు. No, it doesn't come just by hearing. నువ్వు తింటే దొరుకుతుంది. When you eat it and when you practice it in your life, only then you'll get it. కొన్నిసార్లు నోటికి తీయగా ఉంటుంది, కడుపులో చేదుగా ఉంటుంది. Sometimes it will be sweet in your mouth, and when it enters into your stomach, it will be bitter. కొన్నిసార్లు నోట్లో చేదుగా ఉంటుంది, కడుపులో వెళ్ళాక తీయగా ఉంటుంది. Sometimes it will be very bitter while you eat it, while it goes into the stomach, it will become sweet. అదే దేవుడి వాక్యం. That's how the word of God is. కాబట్టి దేవుడి వాక్యాన్ని కొన్ని చేదుగా, అంటే మనం మార్చుకోవాలి కాబట్టి తినేటప్పుడు చేదుగా ఉంటుంది, కానీ నువ్వు ప్రాక్టీస్ చేశాక అది నీ శరీరానికి సంతోషంగా ఉంటుంది. That's how the word of God is. Initially, when you want to put it in practice, it will be like bitter, like కొన్ని something in your mouth, but when నువ్వు it goes down, తీసుకునే it becomes డిసిషన్స్, honey. నువ్వు తీసుకునే నిర్ణయాలు నోటికి తీయగా ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చేదుగా ఉంటుంది, ఎందుకంటే నీ శరీరం ప్రాక్టీస్ చేయాలి కదా. Some of the decisions will appear to be very sweet, but when putting it into practice, it will be like bitter, because your body is not accustomed to what your decision has been made. గ్రహిస్తున్నారని చెప్తున్నాను. I'm telling you this so that you would understand. ఏది ఏమైనను మీ హృదయాలు తెరవాలంతే. No matter what, your understanding should నీ open. కళ్ళు నేను చూడను, నీ నోరు నీ చూడను, నీ క్రియలు నేను చూడను, నీ హృదయాన్ని మాత్రమే చూస్తాను. I will not see your eyes, I will not see your mouth, I will not see anything, but only your heart is the most important thing. Psalms 41 verse 9. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనం. Psalms 41 verse 9. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. Even my own familiar friend in whom I trusted, who ate my bread, has lifted up his heel against me. ఇదే దావీదు ప్రవచించిన ప్రవచనం. This was the prophecy of David. కానీ యూదా అని పేరు లేదు అక్కడ. But there is no name mentioned as Judas over here. ఈ రోజు ఆ యూదా అన్న వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. Now there should not be any more Judas Iscariots at all. ఎందుకంటే Hebrews 6 చాప్టర్ మీరు తర్వాత చదవండి, మనం దేవుని సిలువ వేయొద్దు. In Hebrews chapter 6, it says when you keep on sinning again and again, you బేసిక్స్ crucify అంటే Christ. ఎలిమెంటరీ థింగ్స్ లో ఉండొద్దు. Don't be in the elementary things of Christ. ఎలిమెంటరీ థింగ్ ఇది ఏ, ఇది బి అని చూపించగలుగుతుంది, కానీ ఏ ఫర్ యాపిల్ అని చూపించలేదు. Elementary things will only talk about the letters like A and B and C, but it will not teach you what is A stands for, like A for apple. John 13 verse 18. John 13 verse 18. యోహాన్ సువార్త 13వ అధ్యాయము 18వ వచనము. John chapter 13 verse 18. 18వ వచనము. మిమ్మును అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడము ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. ఇక్కడ బ్లడ్ రిలేషన్సా
బయట వారా అన్నది దేవుడు మాట్లాడట్లేదు. God is not talking about the people of your own household, relations or outsiders. ఇది దావీదు చివరి మాటలు పలుకుతున్నాడు అని అంటే అది తప్పక మనము జాగ్రత్త పడాలి అని అర్థం. The last words of David's are these. If somebody is speaking the last words, we have to take extra care. అలాగే 1 Peter 1:11. 1 Peter 1:11. మొదటి పేతురు మొదటి అధ్యాయము 11వ వచనం. 1 Peter chapter 1 verse 11. వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఇక్కడ చూసారా ఏమనుంది? ఇండికేషన్. మీరు ఓవెన్ పెట్టినా కూడా అది ఇండికేట్ చేస్తా అయిపోయింది అని. Indication if something is మీరు to, వాషింగ్ మెషిన్ పెట్టినా కూడా అది ఇండికేషన్ చెప్తూ ఉంటుంది. there are a lot of electronic equipments which indicates that it is over. అది మీ ఇంటి లోన్ కి అయినా సరే ముందుగానే మీకు ఫోన్ వస్తుంది మీరు పే చేయాలి అని. Even before a loan due date has come, there will be a అలాగే message. పరిశుద్ధాత్మ కూడా కాలము ఎట్టి కాలము సూచించుతూ వస్తుందో ప్రతిదీ కూడా పరిశోధించారు. The Spirit of Christ will keep on indicating what things will happen. మరి దావీదు అప్పుడే యూదా గురించి ఇటువంటి ప్రవచనం ఒకటి నెరవేరుతుందని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారంటే అదే దావీదు పలికింది ఇప్పుడు జరగబోతుంది కదా. Now whatever David spoke in Psalms 41:9 about the betrayal is the same thing is happening even now, whatever the prophets have spoken కాబట్టి before. మన విశ్వాసం కొత్త నిబంధనలో ఉన్న వాక్యము మాత్రమే కాకుండా పాత నిబంధనలో మాటల మీద కూడా ఆధారపడి ఉండాలండి. Therefore మీకు అదే నేర్పించుకుంటూ వస్తున్నాను నేను. our testimony and witness should not be based on the New Testament also, but also from the Old Testament, because all the prophets have spoken is coming to pass now. అందుకనే దేవుని వాక్కు తన నోట వస్తున్నదని తెలుపుటలో ఒక ప్రవక్త వలె అతని సందేశం ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రవచనం తప్పక జరుగుద్ది. So whatever David spoke in 2 Samuel 23 verse 2 as a prophet, the same things will come to pass. అలాగే ప్రవక్తగా కూడా అతడు ప్రవచించడం జరిగింది. So he also behaved as a prophet. He was a prophet too. ఏమని ప్రవక్తగా ప్రకటించాడు? What did he say as a prophet? 2 Samuel 23 verse 3 and 4. 2 Samuel 23 verses 3 and 4. రెండవ సమూయేలు 23వ అధ్యాయము 3-4 వచనములు. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయపు కాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. దావీదు చెప్తున్నాడు ఇది. These were the words of prophet David. అది ఇంకా యుగాంతము వరకు ఈ ప్రవచనం ఉంటుంది. This prophecy will be there till it's accomplished till the end of the age. ఆయన పుడతారు అని చెప్పారు, ఆయన పుట్టారు, మరలా జీవించారు. కాబట్టి ఆయన పుట్టి వచ్చి వెళ్ళారు అన్న సాక్ష్యం మీరు కలిగి ఉండాలి కదా. He was born, he ruled and he went and he'll come back. Now you have to live into the same testimony and the words which is mentioned. అంతేగాని ఫినిష్డ్ అంటారా? Finish అయిపోయిందా? సమాప్తమైనా? సమాప్తం అవలే, మొదలయ్యింది. It is not just finished, it is just the beginning. పాపం అందరూ ఫినిష్ అని చెప్పి అక్కడ ఆగిపోయారు. People say it is finished and stopped themselves there. చూడండి Deuteronomy 32:4. Deuteronomy 32:4. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. Deuteronomy chapter 32 verse 4. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అంటే ప్రతి వారు మోషేతో కూడా మాట్లాడారు ఈ మాటలన్నీ. Even to Moses the Lord spoke. ఆయన నీతిమంతుడు, He is righteous. He is దావీదు just. కూడా నీతిమంతుడు అని చెప్తున్నాడు. David also was righteous. ఆ నీతిమంతుడు ఈ భూమి మీదకి వచ్చారు. And the person who came into this world. ఆయన నీతిమంతుడు కాబట్టి మరలా జీవించాడు. He was a righteous person, that's why he will come ఆ back again. నీతిమంతుడు జీవించాడు కాబట్టి నీతిలో నడిపించడానికి దేవుని యొక్క ఆత్మను కింద వదిలేసి వెళ్ళాడు. And that's the reason the righteous person has left behind the Holy Spirit so that people will live by the Holy ఆ Spirit. ఆత్మ భూమి మీద ఉన్నదని నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అని అర్థం. If you believe that the Spirit of the Lord is here, you will lead a righteous life. కాబట్టి అదే సాక్ష్యం ఇప్పుడు. That is the only witness and testimony. ఒకవేళ చూడండి తర్వాత కూడా ముందే చెప్పేశాడు. Even the things that's going to come has been told. Deuteronomy 4 ఉంది కదా, 5 to 7 verses చదవండి, జాగ్రత్తగా చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5, 6, 7 వచనములు. Deuteronomy chapter 32 verses 5, 6 and 7. ఎవరైతే ఆ నీతిమంతుడు మాట వినకుండా స్వనీతిని పెట్టుకుంటూ వాళ్ళ ఇష్టంగా జీవిస్తారు కదా, వాళ్ళ ఇష్టంగా
వాళ్ళకి అంటే వాళ్ళు ఊహించుకుంటారు దేవుడు ఇలాగాని, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఇలా కావాలని కట్టుకుంటారు, వాళ్ళ దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నారు. Now some people who want to live according to their own ways, thinking that God is like that. For instance, if you build your house, that this is how it should be laid out, people also believe God should be like this only. They have their own wrong నా understanding. ఇల్లు అయితే నేను దేవుడితో కట్టించుకుంటా, If you ask me my house, I will ask the Lord's help to build my own house. కాబట్టి నేను దేవుడితో కట్టించుకున్నాను అనుకో, ఆయనలాగా నేను ఉండొచ్చు. If I build my house according to God's standards and God's views and plans, I can be like Him. నేను కట్టుకొని నా ఇష్టంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను అనుకో, ఆయన నాకు కాపులుగా ఉండరు. But if I build my own house and say this is how God has given, then He will not be my shepherd. చదవండి ఇప్పుడు 5వ వచనం. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుము, తరతరములు సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఆ కాలంలో ఏం జరిగిందో అడుగు, నా గురించి అడుగు. వాళ్ళు చెప్పగలరో లేదో, వాళ్ళు చెప్పలేదనుకో, వాళ్ళకి నీకు ఏం తేడా లేదని అర్థం. Go ask your generations, your past, your fathers. If you don't get an answer, there is no difference between you and them. చూసారా, బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక మనిషితో మాట్లాడినట్టుంది కానీ బుర్ర కథలా లేదు ఇక్కడ. Bible is like a God speaking to man. It's not just a story. కాబట్టి ఇంకొకటి ఏంటి, ఎలా ఉంటారు, మనుషుల్ని ఏలిన ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఆయన ఏలారనుకో, మీరు అలాగే ఉంటారు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు, అతను దేవునిలో ఉంటూ, అతను దేవుడికి ఇష్టంగా జీవిస్తూ, అతని ప్రజలు కూడా ఇష్టంగా జీవించాలన్న ఆలోచన కలిగి అందరినీ ఎన్నుకున్నాడు అక్కడ. Jehoshaphat lived right in the sight of God, and not only that, he appointed Levites and judges to go and educate the people the law and the way of the Lord, and he ensured that all things were taught by the same things. కాబట్టి అలాగే దావీదు కూడా తన ప్రజల్ని ఎలాగా, ఎప్పుడో సౌలు చేసిన పాపము వలన, ఆ మాట, ఆ ప్రామిస్ ని తప్పడం వలన, ఆ గిబ్యోనీలకు అమోరీయులకు చేసిన ఆ ప్రామిస్ ని వాళ్ళు నిలబెట్టలేదు. కాబట్టి రాజుగా ఉన్న దినములలో, దావీదు రాజుగా ఉన్న దినములలో 3 సంవత్సరాలు కరువు, అంటే 3 సంవత్సరాలు నీళ్ళే లేవండి అసలు. There were 3 years of famine during the time of David when all this took place, but it was told very clearly. ఆ పాప పరిహారానికి, ఆ దోష నివారణ చేసిన తర్వాతనే వారికి విడుదల కలిగిందంటే ఒకసారి ఆలోచించండి. ఆ నీతికి తగ్గట్టు ప్రవర్తన మనలో ఉంటేనే మన జనరేషన్స్ మనం కాపాడుకోగలుగుతాం. Then he sought over the Lord, and the Lord told the reasons why this is taken, and then they had to offer that guilt offering. Once the guilt offering was over, the rain came. ఎలా ఉంటారు, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉంటారంట ఆయన. How will they be? They will be like the shoot which comes from the earth. 5:31. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ 31. యెహోవా నీ శత్రువులు అందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. చూసారా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని ఉంది ఇక్కడ చూడండి. All those who love the Lord, they will rise like the sun in its power. తర్వాత చూడండి, వాళ్ళ దేశము నెమ్మదిగా ఉందంట. The entire land was with peace all the 40 years. ఆ దేశము నెమ్మదిగా ఉందంటే మీ కుటుంబం కూడా నెమ్మదిగా ఉంటుంది. When the land can have peace, మీ జనరేషన్స్ కూడా నెమ్మదిగా ఉంటుంది. Your generation also will have peace. అలాగే Proverbs 4:18. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. Proverbs chapter 4 verse 18 18వ వచనం. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మీరు ఈ నీతి మార్గంలో అది మంచైనా ఏదైనా సరే పడకుండా ఆ న్యాయంగా నీతిని అనుసరించుకుంటూ దేవుడికి ఇష్టంగా
పడినా కూడా వెంటనే రియలైజ్ అయ్యి లెగిసి నడుచుకుంటూ మీరు వెళ్ళిపోయారనుకోండి, ఆ మార్గం ఎప్పుడూ కూడా మీరు నిలబడి వెళ్తున్నంత సేపు కూడా తేజరిల్లుతూ ఉంటుంది నీతిమంతుల మార్గం. The way of a righteous person will always be brighter. Even if you fall, when you immediately recognize and get up and walk, the path will be brighter. ఎందుకంటే నీతి భూమి మీదకు వచ్చి సత్యము భూమిలో నుండి గడ్డి వలె పెరిగింది కాబట్టి, ఆ సత్యమని మార్గంలో మీరు నడుస్తున్నారు కాబట్టి అది రోజు రోజుకి దినదినము అది తేజరిల్లుతూ ఉంటుంది, మీరు ఆశీర్వదింపబడుతూ ఉంటారు. Because the righteousness came down to his word, speaking the truth, it shot up like a grass, and that grass will always be more good. Psalm 72 verse 5 and 6. కీర్తనలు 72వ అధ్యాయము 5-6 వచనములు. Psalm 72 verses 5 and 6. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములు ఉన్నట్టును జనులు నీ యందు భయభక్తులు కలిగి యుందురు. గడ్డి కోసిన బీటు మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. మీరు ఇప్పుడు ఏ ప్రవచనాన్ని అయితే నమ్ముతున్నారో, Whatever prophecy you believe, దాని మీద మీరు నిలకడగా ఉంటే, if you stand firm, దావీదు అంటాడు కదా, నా జనాంగము, నా జనరేషను, నా తరాల వాళ్ళు దేవుడికి అనుకూలంగానే ఉంటారా అని అతనికి ఒక నమ్మకం, ఒక డౌట్ వచ్చేసింది అక్కడ. Now there was a doubt that created in David's heart whether his generation would follow the way he was అనుకూలలే following. కదా, అనుకూలులేనా? Will they really follow the Lord? Will they be favorable? Will they be acceptable? దీనికోసమే ఆ మాటకి మీకు నేను ఆన్సర్ ఇస్తున్నాను. I'm giving an answer for that question. ఎందుకంటే ఒక రచయితగా అతని జీవితంలో ఏం జరిగిందని చెప్పాడు. He told how his life has been like a అదే writer. లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము అని అంటే మనం దేవునికి అనుకూలంగా మనం ఉన్నామని అర్థము. If we also lead the right way, which God tells, that means we ఒక are also right. ప్రవక్తగా మాట్లాడాడు. He spoke as a prophet. ఆ ప్రవచనాన్ని కూడా మనం అలాగే పట్టుకుని వెళ్తున్నామంటే మనం దేవునికి అనుకూలంగానే ఉంటున్నాము. When we also receive the prophecy and fulfill God's prophecy, in our అది ఎలా lives, we are ఫుల్ఫిల్ becoming అవుతుంది? prophet. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటినూ జనులు నీ యందు భయభక్తులు, అంటే నీ జనరేషన్స్ అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. That means not only you, but your entire generation will have the fear of the Lord as long as the sun shines. నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు కూడా వారికి క్షేమాభివృద్ధి మాత్రమే ఉంటదంటండి. As long as the sun remains, as long as the moon remains in the sky, forever there will be blessings. వీటిని అందరు విని వదిలేస్తారు, నేనైతే వదలను. Many people hear and forget, but I will not leave. దేవుడు వాక్యంలో గాని అది గద్దింపైనను వదలను, శిక్ష అయినా వదలను, ఆశీర్వాదమైన వదలను. I will not leave when it comes to rebuking or chastening or correction or blessing. I will not just take it ఈ lightly. మూడు వదలను కాబట్టే Since I నేను ఈ రోజు ఇటువంటి జీవితం జీవించడానికి కారణము దేవుడు వలననే. my life has been so good and with peace is because of God, because I take rebuke equally, I take chastening equally, and I take also blessings also equally. నాకు ఆ గద్దింపు తీసుకున్నప్పుడేనండి నా జీవితంలో మార్పు చూశాను. My life started changing only when I started receiving corrections. ఇప్పుడు ఆ గద్దింపు వలన ప్రతిదానికి భయపడతాను, ఒకరి గురించి మాట్లాడడానికి భయపడతాను, ఆలోచించడానికి భయపడతాను, జడ్జ్ చేయడానికి భయపడతాను, తీర్పు తీర్చడానికి భయపడతాను, బ్లేమ్ చేయడానికి భయపడతాను. Because of this correction that is constantly occurring in my life, I think twice. I am very fearful. I have the fear not to judge anybody, not to pass a judgment, not to have gossip. అలాగే John 1:7 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. జాన్ చాప్టర్ 1 వర్స్ 7. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇదేంటి దావీదు పలికిన మాట జరగాలి కదా. Because whatever David has prophesied, it should come to pass. అది జరిగింది. It fulfilled. అది జరిగింది. It was fulfilled. దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేరింది అక్కడ. Whatever God had prophesied through David took place. అది సాక్ష్యం. And that's the testimony. That's a witness. దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను నెరవేర్చారు. Whatever God spoke to David, that was fulfilled. అలాగే హోషేయ 6:5 చూడండి. Hosea chapter 6 verse 5. హోషేయ 6వ అధ్యాయము Verse 5. హోషేయ 6వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. అంటే ప్రవక్త ద్వారా పలికిన మాటలు మీరు
అపోస్తలు పౌలు చెప్పింది జ్ఞాపకం ఉందా? ప్రవక్తలు గ్రంథంలో రాయబడినవి మీ మీదకు రాకుండా జాగ్రత్త పడని. ఆ ప్రవక్త చెప్పిన మాటలు విని దాని ప్రకారం లేకపోతే ఇదిగోండి ఈ విధంగానే వస్తుంది దాని ప్రతి వారి మీదకి. You remember what Apostle Paul spoke in Acts chapter 13 verse 40, that let not these things come upon you what has been mentioned in the book of the prophets. If somebody disobeys to the words of the prophets or the word of God, this is what will happen to the person, which says, I sent my prophets to cut you to pieces, to slaughter you with my words, with judgment as inescapable of the light. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రవక్తల ద్వారా వాళ్ళ పాపాలని వాళ్ళ తప్పుని వెళ్ళి చెప్పు. Because the Lord was telling, go and tell the people their sins, go and make them speak my words. చెప్పినప్పుడు కూడా మార్చుకోకపోతే దాని యొక్క శిక్ష అనుభవించాల్సి వస్తుంది. The words will be like as of slaying or hewing or cutting into two, but even if they don't receive the rebuke, there will be sure punishment upon them. అలాగే మీకా 5:2. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. మీకా చాప్టర్ 5 వర్స్ 2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షముగా ఉండును. పురాతన కాలము అంటే పాత నిబంధన కాలము నుండి. Whose going forth are from the old, from everlasting. That means from the times of the Old Testament, these things will come to pass. ఇది ప్రతి ప్రవక్తను మాట్లాడిన మాటలండి. మీకు చెప్పింది ప్రవక్తలు మాట్లాడింది. These are all the words of the prophets. That means God spoke through these prophets to tell us. ఇది తప్పక జరుగుద్ది. ఇది These will definitely come to pass. అలాగే ఐజయా 60 verse 18-20. ఐజియా 60 వర్సెస్ 18-20. ఏషియా 60వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు. ఇకను నీ దేశము బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దావీదు ప్రవక్తగా ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటించిన దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు భూమి మీదను 1000 పరిపాలనలోనూ నీ జీవితం ఇలాగే ఉంటుంది. Your life will be there not only in millennium, which is good, but also in heaven when you obey the words of the prophets. ఇప్పుడు కూడా ఈ ప్రవచనం ఇప్పుడు కూడా మీకు మీ పిల్లలకి వర్తిస్తుంది. The words spoken by Isaiah is even now applicable, which we just now read from 18 దాని to 20. తర్వాతనే ఒక ప్రవక్తగా ఒక రచయితలాగా మాట్లాడాడు, ఒక కీర్తనకారుడి లాగా కూడా దీన్నే పలుకుంటూ గానం చేశాడు. అలాగే ఒక రాజుగా కూడా మాట్లాడాడు. Now, as he wrote all these things, and he also sang what he wrote, and he behaved as a prophet, and as a king also, he lived as a king. చూడండి రాజుగా ఎలా మాట్లాడాడు. 2 Samuel 23:5. 2వ సమూయేలు 23వ అధ్యాయము 5వ వచనం. 2 Samuel chapter 23 verse 5. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే గదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణ అనుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. Although my house is not so with God, yet he has made me in the everlasting covenant. Is it not my family God has chosen? Is not my family God has chosen? Is a question mark that David asks. ఇప్పుడు ఆ పదం పలికిన తర్వాత అంతేమో ఎలా నమ్మకంగా మాట్లాడాడో చూడండి. After he questioned, look at the way he spoke. అయినా He said ఆయన yes. నాతో నిబంధన చేశారు. He said yes, he has made an everlasting covenant. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైనది, ఆయన చెప్పింది జరిగిస్తాడు. His covenant will always be an everlasting one. అది స్థిరంగా ఉంటుంది. And it will be everlasting, it will be forever. దేవునికి పూర్ణ అనుకూలంగా ఉంటుంది. And it will be favorable, and it will be for sure. అది నాకు దేవుడు చెప్పాడంటే తప్పక జరిగిస్తారు. When God says that, he will definitely accomplish it. రక్షణార్థమైనది, అది నిశ్చయంగా ఆయన నెరవేరుస్తారు. It is definitely, this joy of salvation will definitely be fulfilled. అంటే ఎవర్లాస్టింగ్ కవెనెంట్ అది. That means it's an everlasting covenant and agreement. హిస్ అగ్రీమెంట్ అది. Yeah, it is an agreement which is దేవుడు ఆల్రెడీ అరేంజ్ చేసేశారు. God has agreed, is arranged, it's guaranteed also. Guaranteed, ensure. It's ensured, it's for sure. Safe and success.
It is also ensured it has a safety and success. ఇది చాలా మంది దేవుడు నాకు వాక్యం ఇచ్చారు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన అంతా వేరే రూట్ లో ఉంటది. Many people say God has prophesied, but the way they live is totally different. కానీ ఎంతమంది ఇలాగా ఇప్పుడు జెహోషాపాతు ఉండగలిగాడా? చివరిలో పాపం చేసి వెళ్ళిపోయాడు. Jehoshaphat performed very well, but at the end he was not able to stand firm. సొలొమోను ఉండగలిగాడా? Was Solomon able to establish రెహబాము himself? ఉండగలిగాడా? What about Rehoboam? యెరొబాము ఉండగలిగాడా? What about Jeroboam? ఆసా ఉండగలిగాడా? What about Asa? అందరి గురించి చూసుకుంటూ వెళ్ళినా కూడా, కానీ ఇక్కడ మీరు చూస్తే దావీదు నెక్స్ట్ గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళందరికంటే ఎక్కడికో వెళ్ళి అది స్థిరపరచడానికి యోసేపు మాత్రము దావీదు వంశము నుండి వచ్చాడు. Now the kings that followed David, that is his own sons and grandsons, some were there, some were not there, but the prophecy of God to be fulfilled came and it ended with Joseph. అతని భార్య మరియా, And Joseph's wife was Mary. ఆమెకి బిడ్డ పుట్టిందనుకోండి, అక్కడ జనాభా లిస్ట్ లో తండ్రి పేరే ఉంటుంది కానీ తల్లి పేరు ఉండదు. When the mother gives birth to a child, mother's name will not be written, but it's only the family, the surname of the father will be taken into account. కానీ ఎట్లా చూసినా ఈ దావీదు చిగురుకి ఆయన కనెక్ట్ చేయబడ్డారు, చూసారా? But see, no matter what, he was connected to the lineage of David. దేవుడు చెప్పింది తప్పక అట్లాగే జరుగుతుంది. Whatever God says and speaks, it will come to మీరు pass. ఒక్కసారి ఆలోచించండి, దావీదు జనరేషన్ నుండి వస్తున్నారు. మీరు చెప్పగలుగుతారు అబ్రహాంకి ఇష్మాయేల్ ఉన్నాడు, అబ్రహాంకి ఇస్సాకు ఉన్నాడని. అలా దావీదుకి డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. Now we can say that Isaac and Ishmael were born from Abraham, but can we say that David and Jesus was directly born from David? ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. Today I am encouraging you all. ఏదైనా దేవుని వాక్యం ఒక ప్రవచన రూపంగా నీకు వచ్చినప్పుడు దానికి నువ్వు కట్టుబడి ఉన్నావంటే ఏ విధంగానైనా అది తప్పక నెరవేరుస్తారు. If your life is right in the sight of God and the prophecy of God comes upon you, for sure, no matter what it is, it will be accomplished in your life. నీలో కూడా నిబంధన ఉండాలి. అప్పుడు But you also need to have covenant. నీలో కూడా అగ్రిమెంట్ ఉండాలి. You need to fulfill the agreement which you నీకు have. కూడా ఆయన చేయగలుగుతాడని నమ్మకం నీకు ఉండాలి. You need to have the confidence that God will అది accomplish it. తప్పక జరుగును అని నువ్వు ఉండాలి. You should be sure that it is as a guarantee it will take place. అది నా సేఫ్టీ నాకు సక్సెస్ గా తప్పక జరుగుద్దని నమ్మకం నీకు ఉండాలి. You should know for sure it is safe and successful in your life. కానీ నీలో డౌట్ ఉంటే, But if you doubt the testimony, if you doubt the prophecy, అది నేనేం చేయలేను. I cannot do anything. ఇదే ఆశీర్వాదము అబిగయలు కూడా ఇచ్చింది. The same blessings even Abigail gave. అలాగే 1 సమూయేలు 2:35-36 చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 35-36 వచనములు. 1 Samuel chapter 2 verses 35 and 36. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములో ఒక దాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు. బ్రెడ్ అంటే బ్రెడ్ కాదండి, వాక్యము. Bread is not mere bread, but it is the word of God. అలాగే 1 సమూయేలు 25-28. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 28వ వచనం. 1 Samuel chapter 25 verse 28. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలినవాడువగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడువగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినముల అన్నిటను నీకు అపాయము కలగకుండును. దేవుడు చెప్పింది చెప్పినట్టు జరుగుద్దండి. Whatever God says, it will accomplish. నీ శత్రువుల నుండి కూడా మాట్లాడతారు, నీ మిత్రుల నుండి కూడా మాట్లాడతారు, నీ ఇంటి వారి నుండి కూడా మాట్లాడతారు. The same prophecy can come from your enemies or from your own household or from anybody. అలాగే యెషయా కూడా యెషయా ప్రవక్త కూడా వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. Even Isaiah prophet was speaking through the word of God. మీరు 2 Samuel 7:18-23 వర్సెస్ తర్వాత చదవండి. అలాగే ఐషియా 55 verse 3-7 తర్వాత చదవండి. ఐషియా 9:6 and 7 తర్వాత చదవండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడి ఉన్నవి.
ఆయనే భూమి మీదకి వచ్చి ఆయన రక్తంతో విడుదల చేశాక కూడా ఆయన ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? These are the prophecies mentioned about Lord Jesus Christ, but when you don't believe in him according to the word of God, when you don't follow his instructions, what will happen? చూడండి Psalms 89 verse 29. కీర్తనలు 89వ అధ్యాయము 29వ వచనం. Psalms 89 verse 29. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఏమంటున్నారు ఆయన? శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. I will preserve an heir for him. His throne will be as endless as the days of heaven. 30th verse చూడండి. 30వ వచనం. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల, ఒకవేళ But if his descendants forsake my instructions and fail to obey my regulations, 31. 31వ వచనం. వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, 32. 32వ వచనం. నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. then I will punish their sin with a rod and their disobedience with beating. ఇక్కడ దేవుడు ఆయన సాక్ష్యం ఆయన చెప్పుకుంటున్నారు. The Lord is telling his own witness. దావీదుకి ఇచ్చిన నేను ఆ మాటను నేను నిర్వర్తిస్తాను. For sure I will preserve an heir for him. ఎవరైతే ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం నడుస్తారో వారి సంతానాన్ని వాళ్ళ జనరేషన్ మొత్తాన్ని కూడా నేను ఎలా కాపాడుకుంటూ వస్తానో అని ఆయన ముందుగానే చెప్తున్నారు. The Lord is prophesying and tell these are the blessings that's going to come to all the heirs that is going to ఒకవేళ follow. వాళ్ళు నా ఆజ్ఞలు జరిగించకపోయినా, But if the descendants forsake the నేను instructions, చెప్పిన మాట వినకపోయినా, but if they fail to obey the regulations, తప్పక వాళ్ళని శిక్షిస్తాను, దెబ్బలు కూడా కొడతాను. I will definitely punish their sin with a rod and their disobedience with beating. 33 చూడండి. Verse 33. 33వ వచనం. కానీ నా కృపను అతనికి బొత్తుగా ఎడము చేయను, అబద్ధకుడనై నా విశ్వసత్యను విడవను. 33. But I will never stop loving him nor fail to keep my promise to him. అంటే దావీదుకి ఇచ్చిన మాట నేను తప్పి అబద్ధికుడిగా నేను ఉండను, అతనికి నా మీద ఉన్న విశ్వాసాన్ని నేను చెడగొట్టను అని అంటున్నారు. God is telling, I will be faithful to what I spoke to David. I will ensure that whatever I made a covenant will come to pass. కానీ ఈ రోజు దేవుడు ఇంత మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనుషులు దేవుని పక్కన పెట్టేసి ఆయన అబద్ధికుడిగా చేసేస్తున్నారు. ఆయన మీద విశ్వాసాన్ని చెడగొట్టేసుకొని నేను దేవుని ప్రేమిస్తున్నానని పలుకుంటున్నారు. But they are neglecting nowadays they're neglecting the prophecy of God and making God as a liar and not following his words. అలాగే 34 to 37 చదవండి. Likewise verses 34 to 37. 34 నుంచి 37 వచనములు. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆయన మార్చరు, అది గుర్తుపెట్టుకోండి. మార్చరు అన్నారు కదా, చెప్పారు కదా, శిక్షిస్తానన్నారు అంతే కదా అని మన ఇష్టంగా ఉండడానికి ఉండదు అక్కడ. No, I will not break my covenant. I will not take back a single word I said. So that doesn't mean just because God said you can keep on telling, see he promised you will not do. 35వ వచనం. అతని సంతానము శాశ్వతముగా ఉండననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింటి నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇది ఇటువంటి రిలేషన్షిప్ ఉందా? Do you have this type of relationship with God is speaking about David? ఇదే విధంగా అబ్రహాంకి చెప్పకుండా నేను ఏం పని చెయ్యను కదా, నేను అబ్రహాంకి చెప్పాలని ఆయన సోదొమ గొమొర్రా నాశనం చెయ్యాలి అని అనుకున్న సమయంలో అబ్రహాం దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలని తిరిగి వెళ్తారు. ఆయన దేవుడే ఉండి ఆయన్ని ఎలా తగ్గించుకున్న దేవుణ్ణి ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు. God humbled himself so much and told that should I not reveal everything, I have to reveal everything to Abraham. Without Abraham not knowing, I'm not supposed to do when it comes to Sodom and Gomorrah. But when God has humbled himself, people are neglecting him. కానీ ఆయన ఏమన్నారు, దావీదుతో నేను అబద్ధమాడను అని చెప్తున్నారు. He says, I cannot lie in my holiness because I have sworn an oath to David. 38 verse చూడండి. Verse 38. 38వ వచనం. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మును విడనాడి విసర్జించుచున్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు. ఇంత చేసినా కూడా దేవుడి మీద నువ్వు దేవుడి మీద కోపం పెట్టుకున్నావా, దేవుడికి నీ మీద కోపం ఉందా? Are you angry with God or is God
has the reason to be angry with you. నువ్వు దేవుని విడిచిపెట్టేశావు. It was you who forsook the law and నువ్వు forsook God. దేవుని విడిచిపెట్టేసేసి దేవుడు నీ మీద కోపంగా ఉన్నారని అలుగుడం అన్నది ఎక్కడ న్యాయం? ఇక్కడ వాక్యం చెప్తుంది. You have forsaken the Lord, and why is it that you are sulking against God? కాబట్టి నీ అభిషక్తిని మీద నీవు అధిక కోపం చూపించి ఉన్నావని వాక్యం చెప్తుంది. ఇక్కడ వాక్యము సత్యము. మనుషులు మారుతారు, వాక్యం ఎప్పుడు మారదు. The word of God is always the same, but people may change. కాబట్టి హీబ్రూ 13:20 and 21. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు. హీబ్రూస్ 13:20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. అంతవరకే. ఆయన చిందించిన రక్తం ఏంటండది? What is the shed blood? What is the blood? నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తము. It is an eternal covenant with his blood. ఎవరు ఆయనకి ఇంకొక పేరేంటి? సమాధాన యోగకర్త. He is a God of peace. ఆయన దృష్టికి అనుకూలమైనది నువ్వు జరిగించాలి, కానీ నీ దృష్టికి ఆయన అనుకూలంగా జరిగించాలి, నీ దృష్టికి అనుకూలంగా ఆయన మాట్లాడాలి అనుకున్నది తప్పు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఆయన విషయంలో కోపగిస్తే ఆయన నిన్ను గద్దిస్తారు. You have to love him. You have to pursue peace with him. If you do wrong things, means he will definitely punish you and rebuke you. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. It's a word that is telling, not me. అలాగే హీబ్రూ 6:9. హీబ్రూస్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6:9. అయితే ప్రియులారా, మేము ఈలాగు చెప్పుచున్నను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదైనను అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు నమ్మండి, ఈ స్థాయిలోనే మీరు ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడైనా మీలో అయ్యో నాలో ఈ ప్రవర్తన ఉందే, నేను ఇంకా ఈ విషయంలో మార్చుకోవాలి అన్న ఆలోచన మీకు వచ్చింది అని అంటే అది దేవుడే ఈరోజు మీకు దయచేస్తున్నారు. ఆయనతో మాత్రమే మీరు సమాధానపడి మరలా దేవునికి ఇష్టంగా జీవించడానికి చూడండి. If the Lord is reminding you that this is an area where you have to fail, I mean, if you are able to remember that this area you are failing, you have to change. That means it is God who is reminding you all these things. So it is good to pursue peace with God. That's what we read in Hebrews chapter 6:9. దావీదు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. David was telling every step. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ అతని జీవితం గురించి ఒక రచనగా చెప్పాడు. David, all the things that took place in his life, has written it. అతని జీవితమే ఒక కీర్తనగా మార్చుకున్నాడు. His entire life he has written it in the form of psalms. ప్రవక్తగా అతను ప్రకటించాడు. He spoke in the form of a prophecy too. ప్రవక్తగా ప్రకటించి ఇటువంటి జీవితం నువ్వు జీవిస్తే నువ్వు భూమి మీదను పరలోకంలో కూడా ఆశీర్వదింపబడతావు అని చెప్పాడు. And he not only spoke about himself, he prophesied about us, telling that if you live like this, you will not be blessed there, but also in heaven. మీరు దేవునికి దేవుని దృష్టికి అనుకూలంగానే మీరు ఉన్నారు కదా అని అడుగుతున్నారు. And then he is asking, are you not pleasing? Are you right in the sight of God? మరి ఎందుకంటే మీరు ఆయన నమ్మాలంటే దేవునికి అనుకూలంగా మీరు ఉండాలి కదా. If you believe in him, you have to be favorable or pleasing to God. అని చెప్పుకుంటూ ఒకవేళ ఆయన నమ్మకుండా వాళ్ళకి ఇష్టంగానే జీవిస్తాను అంటే వాళ్ళ గురించి కూడా చెప్పేశాడు. But if people are not willing to walk in the path which God instructs us, there is another warning to them. ఫైనల్ గా చూడండి 2 Samuel 23:6-7. 2 సమూయేలు 23వ అధ్యాయము 6-7 వచనములు. 2 Samuel chapter 23:6-7. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప ముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. వర్త్లెస్ పీపుల్, They are worthless people. ఈవిల్ పీపుల్, They are దేవుడు లేని వారు. They are godless people. చూస్తే వికెడ్, గాడ్లెస్ అండ్ వర్త్లెస్ అని యాంప్లిఫైడ్ లో ఉంటుంది. In the Amplified version, it talks about the wicked, godless and the worthless people. వీళ్ళందరూ ఏంటంటే దేవుని గురించిన ఆసక్తి ఉంటది. These people have a zeal for God. ఆసక్తి అంతవరకే. It's only a zeal. ఐ లవ్ గాడ్, దట్స్ ఆల్. It's a zeal. It's only out of excitement. They say, I love God. దేవుడు అంటే ఇష్టము, కానీ దేవుడికి ఇష్టంగా జీవించడం కష్టము. They say they love God, but they don't want to live like what God wants them to ఎవరు live. వీళ్ళు Titus 1:15 and 16 ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. I keep telling about Titus chapter 1:15 and 16. ఇటువంటి వారి జీవితాలు ఎప్పుడు ముళ్ళ కంపులా ఉంటుంది.
these people's lives will be just like thorns. వాళ్ళకి ఆ ముళ్ళు తీయాలంటే కష్టం. It's very difficult for remove their own thorns from their lives. కాబట్టి వాళ్ళ బట్టలు చిరిగిపోతాయేమోనని వాళ్ళు ముళ్ళు అలాగే ఉంచుకుంటారు. They will be scared that their clothing will be torn. That's why they'll keep the thorn as it is in their lives. కొంతమంది ఐరన్ టూల్స్ ఉపయోగించుకుంటారు కట్ చేయడానికి వాటికి. But if you have to remove those thorns, you have to use iron అంటే weapons. పైనుండే కట్ చేస్తారు. That means iron tools are only to chop those superficial layers of the thorns. లాస్ట్ కి ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? Finally, what will happen to them? పాపాన్ని పైనుంటే కట్ చేసుకుంటారే గానీ ఇంకా కింద రూట్ ఉంటుంది. That means superficial sin only has been chopped, but there is still deep-rooted sin. కాబట్టి వారందరి జీవితాలు ఏమవుతుంది, లాస్ట్ కి కాల్చి పడవేయబోయే పరిస్థితిలో ఉంటుంది. Finally, they will be consumed by the fire. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 17 to 19 వర్సెస్ చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనములు. And to the man he said, since you listened to your wife and ate from the tree whose fruit I commanded you not to eat, the ground is cursed because of you. All your life you will struggle to scratch a living from it. It will grow thorns and thistles from you, though you will eat of its grains. అంటే నేను చెప్పిన మాట పక్కన పెట్టి, నేను తినొద్దన్న మాట పక్కన పెట్టి, నీ భార్య తినమని చెప్పిన వెంటనే నువ్వు తినడం మొదలెట్టి, నువ్వు నీ భార్య చెప్పిన మాట నువ్వు విన్నావు కాబట్టి ఈ వృక్షఫలము అన్నిటినీ నువ్వు అంటే వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. The Lord was telling, instead of following my instructions, my teachings, you are listening to your wife's teachings and whatever she said. So that's the reason this land will be cursed and you have to really struggle. చూసారా, ఇక్కడే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి మనుషుల ఆజ్ఞలు పాటించడం వలన ఏమవుతుందండి వాళ్ళ లైఫ్? అది ఆ ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీవు మొలిపించుచు పొలములోని పంట తిందువు. Instead of following God's instructions, if people follow man's instructions, their lives will be like growing thorns and thistles throughout their lives. కాబట్టి చివరికి ఏంటి, మన్నయ్య వచ్చావు కాబట్టి మనలోకి వెళ్ళిపోతావు అని అర్థం. So what happens? That means you came out of the dust, you will go back to the dust. అందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసండి? డ్యూటరానమీ 13:13 చూడండి. Let's see Deuteronomy 13:13. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వచనం. Deuteronomy chapter 13 verse 13. పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పుర నివాసులను ప్రేరేపించరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. దీనికి జాన్ 8:44 చేర్చుకోండి. You can add John chapter 8 verse 44. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు ఇష్టంగా 2-3 కలిపేసేసి వాళ్ళకు అనుగుణంగా మీతో మాట్లాడినప్పుడు అది పరీక్షించుకొని మీరు నమ్మేశారనుకోండి. When people add, manipulate or fabricate the word of God and speak with their own understanding the word of God, మీరు పరీక్షించకుండా మీరు వెళ్ళిపోయారంటే మీరు పాలభాగస్తులు అవుతారు. and if you don't examine what they have spoken, whether it's true or not, you will be partakers of the wrong teachings too. 16th verse చూడండి. 16వ వచనము. దాన్ని కొల్ల సొమ్ము అంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్ము అంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయై ఉండును. వాళ్ళ లైఫ్ కూడా పాడు దెబ్బగా ఉంటుంది, ఎందుకంటే పాపానికి పాపం కూర్చుకుంటారు కాబట్టి. Their lives will be ruined forever because they will keep adding sin to sin. ఇది దావీదు చెప్తున్నాడు. These are the words that ఎందుకంటే the prophets దేవుడు లేనివారు వాళ్ళ ఇష్టానుసారమైన మార్గం, ఎందుకంటే ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగము రాజు లేరు కాబట్టి దేవుడు రాజుగా ఉండటానికి రాజుగా అంగీకరించలేదు కాబట్టి మనిషి రాజుగా కోరుకోవాలి. అందుకనే ఈ కాలం ఇప్పుడు కూడా మనుషులు మనిషి మీద ఆధారపడతారు కానీ దేవుని నమ్మరు. కానీ దేవుడు అంటే ఇష్టం. మళ్ళీ in those times, as how the people of Israel wanted man as a king, they didn't want God to be their king. Even now also people want to depend on man, not depend on God, but they say they love God. ఎందుకంటే మనుషులు నమ్ముతారు, దేవుని నమ్మరు. కానీ చెప్పడానికి దేవుడినే నమ్ముతానని అంటారు. They believe they want to believe in the man rather than believing in God, but they say that they love God. ఎందుకంటే పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి
వాళ్ళకు అనుగుణంగా అంటే నువ్వు ఎరుగని దేవతలను పూజించము రమ్మని వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు నమ్మేసి వెళ్ళిపోయావు అనుకో, ఏమవుద్ది నీ పరిస్థితి? Because these are the scoundrels who are among you who want to lead you astray from the right path. What will happen to those people? అవన్నీ ఎవరు పరీక్షించాలి? Who should examine whether this is the right teachings or not? or నువ్వు not to సరైన come up? మార్గంలో ఉంటే నువ్వు పరీక్షించగలుగుతావు, లేదనుకో ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు కదా. If you are not in the right doctrine or right way, you will examine. Otherwise, you will believe every preacher and every ఫస్ట్ teaching. సమూయేలు 2:12 చూడండి. 1 Samuel 2:12. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏముంది ఇక్కడ? Now the sons of Eli were scoundrels who had no respect for the Lord. ఎవరు వీళ్ళు? దేవుని మందిరంలో ప్రధాన యాజకులు. మరి Who are the sons of Eli? They are the priests. దేవుడు తెలుసు, కానీ Then- దేవుని ఎరుగని వారే దుర్మార్గంగా ప్రవర్తించారని వాక్యం చెప్తుంది. ఇదే దావీదు మాట్లాడింది. They were priests, but they were really scoundrels, not walking according to the way of the Lord. అలాగే 2 సమూయేలు 21:2. 2వ సమూయేలు 20వ అధ్యాయము మొదటి 2 వచనములు. 2 Samuel chapter 20 verses 1 and 2. బిన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన వాడు ఒకడు అచ్చట ఉండెను. వాడు దావీదు నందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరు అందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారు అందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. చూసారా? ఇదే ఇశ్రాయేలు జనాంగం ఇందాకేమన్నారు? నీ రక్తము, మీ రక్త సంబంధులము, నీ ఎముకము. The people of Israel initially told to David that we are your bones, we are your flesh, we are whatever you say. But look at the way what happened in verses 1 and 2. అలా చెప్పిన మనుషులే అదే ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి చెప్పేసరికి వాళ్ళు బిక్రీ వెనకాల పడిపోయారు, దావీదును వదిలేసి వెళ్ళిపోయారు. They went behind this man called Sheba, the son of Bichri, and they forsake David. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, తన వారు ఎవరో మిగతా వారు ఎవరో ఆయన ఎరుగగలరు. Because the reason Jesus said he knows who are his sheep and not his. అలాగే ఐజియా 33 verse 10 to 12. ఐజియా 33 verses 10 to 12. Isaiah? యెషయా 33వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు. 10వ వచనం. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. ఎవరికి చెప్తున్నారు ఇది? To whom is the Lord ఇంత speaking? చెప్పాక కూడా దేవుడి మీద దృష్టి పెట్టకుండా, దేవుని తట్టు తిరగకుండా, వాళ్ళ ఇష్టమైన మార్గంలో వెళ్తూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకునే మార్గంలో వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళతో అంటున్నారు, ఇంకా నేను లెగాలి, నన్ను గొప్ప చేసుకోవాలి, ఇప్పుడే ఇలా చేస్తేనే నేనున్నానని మీరు గుర్తించగలుగుతారు కదా, ఈ శిక్ష ఇస్తేనే మీరు మరలా నా తట్టు తిరుగుతారు అని చెప్పి 13th verse చూడండి. To those people who are neglecting the word of God, who are disobedient and going in their own understanding, the Lord is telling in verse 10, now I will stand up and I will show my power and might. Let us read verse 13 now. 13వ వచనం. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. తర్వాత తెలుసుకుంటారు దేవుడు ఉన్నారని. Then they will అంటే realize. ప్రతి వాళ్ళకి ఎలాగంటే ముందు చెప్తే వినరండి, దెబ్బలు తగిలాక ఇలా ముందే చెప్పారు నేను వినలేదని అంటారు. Many people after getting punishment only they come to an understanding. They will fail to recognize what it was told to them earlier. అదే దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే దేవుని రాజమార్గములు పాడైపోయిన, అంటే ఆయన మార్గాలని ఆయన వాక్యాన్ని మొత్తం చెదరగొట్టేశారు. 8th verse చూడండి. 8వ వచనము. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అశ్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. ఇదే దుష్టులకు పాపులకు కలుగు దుస్థితి గురించి ఇక్కడ జరగబోయేది.
యెషయా ప్రవక్త చెప్తున్నాడు, దావీదు కూడా అదే మాట్లాడుతున్నాడు. This is what Prophet Isaiah and Prophet David was telling about what will happen to the wicked people who have forsaken and made the వీళ్ళు Lord దేవుని desolate. తిట్టి తిరగరు వీళ్ళు. These are stubborn people. They will never turn towards the Lord. చివరిలో తెలుసుకుంటారు ఇవన్నీ అప్పుడు జ్ఞాపకం వస్తాయి వీళ్ళకి. Then they will able to relate and recognize that all the words are spoken earlier. అందుకనే ప్రవక్తల ద్వారా వాళ్ళు వినరు, అయినా నువ్వు చెప్పు అని అంటున్నారు. That's the reason God tells to the prophets. They will not listen but still go and tell them. ఎహెజ్కేలు 2:3-8. Ezekiel. ఎజెకియేలు 2వ అధ్యాయము 3 నుంచి 8 వచనములు. ఎజెకియేల్ చాప్టర్ 2 వర్సెస్ 3 to 8. 3వ వచనము. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పులలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. అదే నేను చేస్తున్నా. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పవలసింది చెప్పాలి, చెప్పడం నా పని. So that's the reason వాళ్ళు చెప్పేటప్పుడు నిందలు వేయొచ్చు, వినకపోవచ్చు, నా మీద లేనిపోని వేయొచ్చు, వాళ్ళ ఇష్టం ఎన్నైనా వేయొచ్చు, కానీ దేవుడు చెప్పమనిది మాత్రం తప్పక చెప్తాను. That's the reason whatever God is telling me to speak, only those messages I'm speaking, whether people want to listen or not, even if they're rebellious, even if they don't want to listen, it doesn't matter. I'm just speaking what the Lord tells me to speak. అలాగే మాథ్యూ 13:41-42. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 వచనములు. మాథ్యూ 13 వర్సెస్ 41-42. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీత పనులను సమకూర్చి అగ్నిగుండములో పడివేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటియు ఉండును. మరి దీన్ని ఏమంటారు? ఆయన ప్రేమతో చేస్తున్నారు ఇక్కడ. Verse 41-42, is there something to do with love over here alone? 41-42 ఏముంది? 41 ఆయన మాట ఎవరెవరైతే వినలేదో, సంఘం ఎత్తబడే ముందు మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములు ఎవరైతే ఆటంకంగా ఉంటూ వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మార్గం ఎత్తుక్కుంటున్నారో వాళ్ళు అంటారు తర్వాత, తలుపు తీయనాయనా, ఇదిగో నీ వాక్యమే చదివాను, నువ్వంటే నాకు ప్రేమ, నీకు సమస్తము చేశాను అని అంటారు. ఎవరు నేను అరగననేస్తారు. The Son of Man will send his angels and they will remove from his kingdom everything that causes sin and all who do evil. People who have neglected the word of God, people who have not followed the word of God. And then they will come and bang the door and say, Lord, open for us. The Lord will simply say, I do not know who you are. అలాగే మాథ్యూ 3:10-12. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు. మాథ్యూ చాప్టర్ 3 వర్సెస్ 10, 11 and 12. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. We just know about Matthew chapter 3 verse 12. గోధుమలకున్న పొట్టు ఏంటి తెలుసా? ఆ పొట్టు లోకానుసారంగా ఉన్న ప్రవర్తన. దానిని తీసేసారనుకోండి, గోధుమలు ఉంటాయి, అవి వెయ్యేల పరిపాలనకు వెళ్తుంది, మిగతా పొట్టును కాల్చివేయడం జరుగుతుంది. Separate the chaff from the wheat means chaff is those sins that is associated. So the sin is separated and the wheat has been sending to eternal life. చూడండి 2 Samuel 22:8-10. 2వ సమూయేలు 22వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. 2 Samuel చాప్టర్ 22 వర్సెస్ 8 to 10. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికాంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోటు నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘమును వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను. ఇది జరగబోయేది.
These are the things that's going to happen, which is mentioned in 2 Samuel 22, 8-10. ఎలా వస్తారు ఆయన 11th verse చదవండి. How will he come? Let's see verse 11. 11వ వచనము. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. అలాగే లూక్ 19:27-29. లూకాసు వార్త 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనములు. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవెల కొండ దగ్గరనున్న బెత్పెగాయ్, బెతనియా అను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు 27-28 అంతే. ఇటు From తమ్మును ఏలుటకు ఇష్టము లేని శత్రువుల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళని సంహరించుడని చెప్తారంట. verse 27 is telling, bring all those people who are my enemies, who don't want to follow my commandments, execute them. చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారే. These are the words of Jesus Christ. అవి జరగబోయేటప్పుడు ఇట్లాగే ఉంటుంది. When things happen, this is how it will appear. జాన్ 15:6. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. జాన్ చాప్టర్ 15 వర్స్ 6. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు, అవి కాలిపోవును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనము 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8, 11 వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 verses 8 and then 11. I'm repeating Hebrews chapter 6, it's verses 8 and 11. అయితే ముండ్ర తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదకు కాల్చివేయబడును. 11వ వచనం. మీరు బంధులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. ఇదే దావీదు పలికింది. These are the words that David also spoke likewise. ఆ దుర్మార్గులు దుష్టులు వెళ్ళే పరిస్థితిలోకి ఎవ్వరు వెళ్ళకూడదు. Nobody should go in the path of the wickedness. మిమ్మల్ని మీరు భద్రపరుచుకుంటూ అటువంటి వారిని కూడా కాపాడుకోవాలి. చెప్పండి, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వినినా వినకపోయినా చెప్పే బాధ్యత మనకుంది. You have to safeguard yourself and keep on telling those people wicked also, whether they believe it or not. 1 Thessalonians 1:8. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 1 Thessalonians chapter 1 verse 8. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము ఏమీయో చెప్పవలసిన ఆవశ్యము లేదు. 2 Thessalonians 2:8. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవుడు ఇచ్చిన బుద్ధి జ్ఞాన వివేకములు కలిగిన అజ్ఞానాన్ని ఇచ్చిన సొలొమోను ఫైనల్ గా ఒక మాట చెప్పాడు. అది మాత్రం చూడండి. ప్రసంగి 12, 13, 14 వచనాలు. 12, 13, 14 చదవండి. ప్రసంగి 12వ అధ్యాయము 12, 13, 14 వచనంలో. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 12 verses 12 to 14. ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. అందుకనే దేవుడికి సమస్తము తెలుసు. ఇక్కడ గూఢమైన ప్రతి అంశమును గూర్చియు అంటే నేను దేవుడిలో ఉన్నాను అని చెప్పుకోవడం కన్నా, దేవుడిలో ఉన్నానని చెప్పుకునేటప్పుడు నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎంతమందిని ప్రేమించగలుగుతున్నావు? నీ శత్రువును నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు న్యాయంగా మాట్లాడగలుగుతున్నావా? యథార్థంగా నువ్వు పరీక్షించగలుగుతున్నావా? ఇవన్నీ కూడా దేవుడు లెక్క చేసుకుంటూ ఉంటారు. In verse 14, God will judge us for everything we do, especially this one, including every secret thing, whether good or bad. Now you need to check your heart, you need to check your conscience. Are you able to pursue peace with everybody? Are you having something inside and behaving something outside? Everything is what you think. This is a secret thing which nobody knows. అది మంచిదైనను చెడ్డదైనను దేవుడు తప్పక దాన్ని విచారిస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు అన్నది మర్చిపోకండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కాదు.
You need to know that God knows everything and you need to examine it carefully. మీ దృష్టికి మీరు చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తారు, ఎందుకంటే అది హ్యూమన్ మైండ్. Your own eyes, your own thoughts will say that you are a very good and a righteous person. కానీ మీ గురించి దేవుడు చెప్పగలుగుతారు, మిమ్మల్ని చూసే వాళ్ళు చెప్పగలుగుతారు. Now God can know about you and people also will know what type of person you are. కాబట్టి దేవునికి అనుకూలంగా మీరు ఉండటం అన్నది ముఖ్యము. Therefore it is always good to be pleasing and acceptable in the sight of God. ప్రార్థన చేసుకుందాం. Let us pray.